అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవిని నమస్సులు సర్పణ చేసుకుంటూ మహర్షుల పరంపర, మహర్షుల తత్వం వీటిని మనం చెప్పుకుంటూ ముందుగా ఋషులు అనే శబ్దాలకు అర్థం చెప్పుకొని ఋషి పరంపరలు అంటే ఋషి పరివారం అంటే ఏమిటో కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్క ఋషి యొక్క చరిత్ర మనం చెప్పుకుంటూ వస్తూ వ్యాసునితో మొదలుపెట్టి ఆ తర్వాత వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు వారు ఇలా వివరించుకుంటూ వస్తూ నిన్నటి రోజున వాల్మీకి మహర్షి యొక్క చరిత్రను చెప్పుకున్నాం. అటుపై కశ్యప ప్రజాపతి యొక్క చరిత్రను కూడా ప్రస్తావన చేయడం జరిగింది. కశ్యపుడు ప్రజాపతి మహర్షి ఇలా కొందరు ప్రజాపతి ఋషి రెండు విషయాలకి తగినటువంటి వారు. అంటే ప్రజాపతిగా వ్యవహరించారు, మహర్షులుగా కూడా వ్యవహరింపబడ్డవారు. అలాంటి వారిలో ఒకడు కశ్యప ప్రజాపతి. ఆయన యొక్క దివ్యత్వం గ్రహించగలిగాం నిన్న. అదేవిధంగా ఒక్కొక్క ఋషి కూడా వేదమంత్రాల ద్రష్టలుగా ఉండడమే కాకుండా స్మృతి ప్రవర్తకులుగా అంటే ధర్మశాస్త్రకర్తలుగా ఉన్నటువంటి వారు, వివిధమైన విజ్ఞానాలను ఇచ్చిన వారు అని చెప్పుకున్నాం. వివిధ పురాణాల్లో చెప్పిన వారి వృత్తాంతాన్ని గ్రహిస్తూ గౌతమ మహర్షి గురించి వాడు ప్రారంభించుకుంటున్నాం. గౌతముడు గురించి చెప్పేటప్పుడు సప్తర్షుల్లో ఒకడు గౌతముడు. ఈయన కూడా బ్రహ్మమానస పుత్రుడిగా వచ్చినటువంటి మహానుభావుడు. గౌతమ అనే మాట వేదముల్లో ఋషిపరంగా కనబడుతున్నది, సూర్యపరంగా కూడా గోచరిస్తున్నది. ఇక్కడ కిరణ సమూహములు కలిగిన వాడు, తేజస్వరూపుడు అర్థం కూడా గౌతమ శబ్దానికి చెప్పబడుతున్నది. మహా తేజస్వరూపుడు. పురాణముల యందు ఈయన ప్రశస్తి చాలా ఉన్నది. గౌతమ గోత్రం కూడా ఉన్నది. గౌతముడితో ప్రవర్తించే గోత్రం కూడా మనకు కనబడుతున్నది. ఈ గౌతముడు వేదమంత ద్రష్టగా మాత్రమే కాకుండా వివిధములైనటువంటి శాస్త్రాలను ఏర్పరిచిన వాడు. గౌతముడు అంటే దర్శన శాస్త్రాల్లో ఒకటైన న్యాయ దర్శనానికి ఈయన ప్రవర్తకుడు. చాలామందికి దర్శన శాస్త్రాల గురించి తెలుసుంటాయి కదా. మన భారతీయ సంస్కృతిలో వేదం అంగీకరించిన దర్శనములు 5 ఉన్నాయి.
ఒకటి కణాదుని వైశేషిక దర్శనము, కపిలుని సాంఖ్యము, పతంజలి యొక్క యోగము, గౌతముని యొక్క న్యాయము. ఇప్పటి వరకు మనకి ప్రధానంగా 3 చెప్పుకున్నాం. తర్వాత జైమిని ప్రవర్తింపజేసిన కర్మమీమాంస, దీన్నే పూర్వమీమాంస అంటారు. తర్వాత బాదరాయణుడు ప్రవర్తింపజేసిన ఉత్తర మీమాంస. మొత్తం 6 దర్శనములు, షడ్దర్శనములు అంటాం వీటిని. ఈ దర్శనములు శాస్త్రవేత్తలు అధ్యయనం చేసేవారు, ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. ముందు దర్శనములు ఏమిటో తెలుసుకోగలరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం. అందరూ మహర్షులే, పైగా వేదంలో ఉన్న అంశములను అంగీకరించినవి. అయితే దేనికదే పరిపూర్ణం, కానీ అల్టిమేట్ వచ్చేప్పుడు మాత్రం ఉత్తర మీమాంస అని వేదాంతమే. ఇవన్నీ అటు సహకరిస్తాయి, కానీ వీటిని తీసిపారేయడానికి లేదు. ఇవి కూడా ఒక జ్ఞానమే. ఈ న్యాయము అనేది ఏదైతే ఉందో, ఈ న్యాయ దర్శనం ఇచ్చినటువంటి వాడు గౌతముడు. గౌతమ ధర్మసూత్రంలో మరో గ్రంథం ఉంది, అది ఇప్పటికీ లభ్యమవుతుంది. అందులో మొదటి మాటే వేదోఖిలో ధర్మమూలం అన్న మాట. వేదము అన్నధర్మములకు మూలం అనేటువంటి మొదటి సూత్రము గౌతమ ధర్మసూత్రాల్లో కనబడుతుంది. ఇది కాకుండా గౌతముడు విస్తరింపజేసే న్యాయం ఇదే తర్కశాస్త్రాన్ని కాదు. మనకి వ్యాకరణము, తర్కము, ఈ తర్కశాస్త్రాన్ని కాదు గౌతముడు. అంతేకాకుండా గౌతముడు ప్రత్యేకత ఏంటంటే ఇటు వ్యవసాయ విజ్ఞానంలో కూడా ఉద్దండుడు. ఇక కశ్యప ప్రజాపతి గురించి చెప్పినప్పుడు అంతరిక్ష విజ్ఞానం, కాస్మిక్ ఈవెంట్స్కి కశ్యప ప్రజాపతి చరిత్రకి మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. గౌతమ విషయంలో కూడా అటువంటివి గమనించవచ్చు. పది సప్తర్ష మండలాల్లో మనం చెప్పినప్పుడు ఈ మహర్షి కూడా అక్కడ ఉన్నారు కదా. అందుకు గౌతముడు చరిత్రలో మనకు కొంతమేరకు తెలిసినవి అహల్య వృత్తాంతం ఇత్యాదులు. ఈ అహల్య ఏమిటి అంటే, నారాయణుడు మోహిని అవతారం ధరించి అమృతాన్ని పంచాడు అన్న వార్త బ్రహ్మకు కూడా తెలిసింది. అంత గొప్ప సౌందర్యం అప్పుడున్న అప్సరసలకు కూడా లేదుట. నారాయణుడు ఏది ధరించినా దా పరిపూర్ణతను చూపిస్తాడు కనుక ఆయన మోహిని రూపం ధరించినప్పుడు అందరూ వార్తలుగా చెప్పుకుంటున్నారు. అంత గొప్ప సౌందర్యం అప్సరసలకు కూడా లేదని. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు, అలాంటి ఒక గొప్ప సుందరుని సృజిస్తే బాగుండు అనుకుని తన తపశ్శక్తితో విశ్వంలో ఎక్కడా లేనంత గొప్ప మహాసౌందర్యాన్ని సృజింపజేశాడు. ఆమె పేరు అహల్య. ఇక్కడ అహల్య శబ్దానికి చాలా రకాల అన్వయాలు చూపిస్తూ ఉంటారు, కానీ వంకర వైరూప్యము లేనిది అని అర్థం. ఇక్కడ ప్రధానం ఎక్కడ వంకర పెట్టడానికి కానీ రూపంలో లోపం చెప్పడానికి కానీ లేనిది అని అర్థమే అహల్య శబ్దానికి చెప్పబడుతున్నది. అయితే ఆమె బాలగా ఉన్నప్పుడు గౌతముడికి ఇచ్చి అక్కడ రక్షించమన్నట్టు గౌతముని వద్ద. ఆయన యొక్క మనోనైశ్చర్యాలు కదా పరీక్ష. ఆమె పరిపూర్ణురాలైన తర్వాత తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించాడు ఆయన. అంటే ఎటువంటి స్త్రీ దృష్టి ఆమె అందు పెట్టలేదు. తపోదృష్టితో ఉన్నవాడు కనుక మనోవికారములు లేనివాడే తిరిగి బ్రహ్మకు అప్పచెప్పాడు. అప్పుడు బ్రహ్మక మనస్సులో గౌతముడికి ఇచ్చి వివాహం చేయాలని మనస్సులో స్థిరపడింది. కానీ ఆ మహాసౌందర్యాన్ని చూసి దేవతలందరూ కూడా ఆమె తమకు దక్కితే బాగుండని అందరూ అనుకుంటున్నారు. ఇంద్రాదులు అందరూ కూడా. వారికి ఒక మాట చెప్పాడు, మీరు భూప్రదక్షిణ చేశారండి అని చెప్పాడు బ్రహ్మదేవుడు. గౌతముడు మాత్రం అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు, ఆయనకేం చెప్పలేదు. తర్వాత నువ్వు కూడా భూప్రదక్షిణకు ప్రయత్నించిరా, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు. అక్కడ ఒక దివ్యమైన కామధేను ఉంటే వెళ్ళి ఆ గోవును ప్రదక్షిణ చేసి వచ్చాడు గౌతముడు. అంటే గోప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానము. మరి ధర్మసూత్రకర్త ఆయనకి తెలియకపోతే ఎలా అండి? ఇక్కడ భూమి చుట్టూ తిరగాలంటే ప్రతివాడు భూమి చుట్టూ తిరుగుతాడు. కొన్ని పాపాలకి భూప్రదక్షిణ చేస్తే కానీ పాపం పోదు. అంటే భూప్రదక్షిణ చేయగలమా? దాని ప్రత్యామ్నాయం ఏంటంటే అదే స్వరూపం కలిగిన కొన్ని చెప్పారు పెద్దలు. గణపతి కూడా శివపార్వతుల చుట్టూ తిరగడం మన కథ ప్రసిద్ధే. మొత్తానికి గోవును ప్రదక్షిణ చేశాడు ఆయన. పైగా ఆయన చెయ్యమన్నాడని చేశాడు, కానీ నేనేది ఆశించలేదు. అప్పుడు గౌతముడితో చెప్తున్నాడు, నువ్వే ఈమెకు తగినటువంటి భర్తవు అని. అప్పుడు గౌతముడికి అహల్యకిచ్చి వివాహం చేశారు. బ్రహ్మ నిర్ణయం అయిపోయినప్పుడు ఇంకెవరు ఏమనలేరు కదా. ఈ అహల్యతో పాటు ఆయన తపస్సు చేసుకుంటూ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నాడు. జల విజ్ఞానము, వ్యవసాయ విజ్ఞానం, ఈ రెండిట్లో గౌతముడు చాలా ఘటికుడు. దానికి సంబంధించిన శాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు. అలాంటి ఆయన ఒకసారి బాగా కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో ఈ కరువు పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదేవుడు నీ యొక్క సత్యనిష్టకి తపోనిష్టకి సంతోషించడానికి ఏం వరం కావాలి అంటే, నేను నా పిడికిలతో కానీ విత్తనాలు జల్లితే ఒక జాములో పండాలి, ఆ విధంగా నాకు వరం అనుగ్రహించు అన్నాడు. అంటే తనకున్న వ్యవసాయ విజ్ఞానానికి తపశ్శక్తి, బ్రహ్మదత్త వరము, ఈ రెండింటిని కలుపుకొని ఈ వరం తీసుకున్నాడు ఆయన. ఒకసారి ఈ కరువు కాటకాలు ఏర్పడి నీరు అనేది పుట్టనప్పుడు, నీరు లేకపోతే ఎన్ని విత్తనాలు జల్లినా ఏమొస్తుంది? అది నీరు లేదు.
అనావృష్టి బాగా ఆక్రమించింది. అటువంటి కరువు పరిస్థితుల్లో ఈయన వరుణుని ఉద్దేశించి తపస్సును ఆచరించాడు. వరుణుడు అంటే జలాధిదేవత. అయితే వరుణుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు? నీరు కావాలయ్యా అన్నాడు. నీటికి నువ్వు అధిపతివి కనుక నిన్ను అడుగుతున్నాను అంటే కొన్ని బ్రహ్మశాస్త్రములను అనుసరించి మేమైనా ప్రవర్తించవలసినది. కూడని కాలంలో నేను కూడా నీరు ఇవ్వను. నీరు ఇవ్వగలిగిన నేను ఎందుకు ఉపేక్ష చేశాను అంటే ఈ సమయంలో కరువు ఉండాలనేది పూర్వ నిర్ణయం అది. ఎందుకంటే కర్మఫలాన్ని అనుసరించి వ్యక్తులు ఉంటుంది, వ్యక్తుల ప్రవర్తన అలాగే ఉంటుంది. సమూహ కర్మల ఫలాన్ని అనుసరించి ప్రకృతిలో ఉన్నవాళ్ళు కూడా అనుభవించక తప్పదు. కనుక ప్రకృతిలో ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి, ఈ రెండు ఎవరి నిర్వాహకం వల్ల జరగదు. నేను కూడా వృష్టినిచ్చేవాడిని అయినా కూడా ఈశ్వర శాసనాన్ని అనుసరించి నేను ఇవ్వాలే కానీ నేను జలాదేవత కదా అని నేను ఇవ్వను. కానీ ఈశ్వర శాసనాన్ని అనుసరించి ఇప్పుడు జలం వచ్చే కాలం కాదు, ఇంకా కొంతకాలం ఉంటుందయ్యా కరువు అన్నాడు. అంటే నా తపస్సు వృధా అవుతుందా అన్నాడు ఆయన. నీ తపస్సు వృధా కాదు, కానీ నీ కొరకు నేను జలం ఇస్తాను. నువ్వు గర్తం అంటే గుంట, ఒక గర్తము తవ్వి ఉంచు, దానిలోని అక్షయ జలాన్ని పెడతానన్నాడు. అంటే ఆయన తపస్సు వృధా కాలేదు. సరే, ఆ విధంగా అక్షయ జలం అక్కడ నెలకొని ఉన్నది. గౌతమ మహర్షి లాంటి మహాత్ముడు లోకోపకార దృష్టి కలిగిన వాడు చూడండి. ఇక్కడ ఆ అక్షయ జలంతో ఆయన అక్కడ కరువుదీర పంటలు పండించాడు. మొత్తం జలం ఎప్పటికప్పుడు అక్షయం వస్తుంది. ఆయన ఎంతో కాలం కాకుండా కొంతసేపట్లోనే పంట రాగలిగిన తపశ్శక్తి తోడున్నది. దానితో అద్భుతంగా పంటలు వచ్చాయి. అందరూ బాగున్నారు. ఎక్కడెక్కడో కరువు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వసతులు ఏర్పాటు చేసుకున్నారు వారు. కొంతమంది ఋషులు, వేదవేత్తలు, పండితులు మొదలైన వారందరూ కూడా ఇక్కడైతే మనకి బాగుంది, నీరున్నది, పంటలున్నాయి, మహర్షి ఉన్నాడు అని చెప్పి వారు కూడా వారి నివాసాలు ఆ చుట్టుపట్ల ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలం బాగానే గడుస్తున్నది ఇక్కడ. కానీ క్రమక్రమంగా ఏమైంది అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి మనకు సహాయపడతాడని వస్తాం, కానీ కొంతకాలానికి నెమ్మదిగా అసూయలు, ఈర్ష్యలు మొదలవుతుంటాయి. అందులో పండితులు మొదలైన వారు ఉంటే ఇంకెక్కువ ఉంటుంటాయి. ఏం చేస్తాం, పురాణాల్లో ఉన్నది నేను చెప్తున్నాను, లేనిదేం కాదు. వాళ్ళందరూ ఒక్కొక్కరు వేదవేత్తలు. దానికి తోడు వారికి పుట్టకపోయినా పుట్టించగలిగే స్త్రీలు ఉన్నారు, గృహిణులు. వాళ్ళు ఒకప్పుడు అహల్య అక్కడ అంతా సేవ చేసుకుంటే ఆమె చక్కగా ఉండేది. వాళ్ళ పుత్రుడు శతానందుడు, ఇంకా మరికొంత శిష్యులు ఉన్నారు గౌతముల వద్ద. ఒకరోజు వాళ్ళ ఇంట్లో దేవకార్యాలకై నీరు తీసుకురావడానికి శిష్యులు వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జలాశయం వద్ద ఆ మునుల లేదా వేద పండితుల యొక్క పత్నులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు దూరంగా నిలబడ్డారు. వాళ్ళ అవకాశం వస్తే నీరు తీసుకుందామని. వాళ్ళు వెంటనే, ఏం మీరే రావాలా, ఆవిడ రాలేదా, అంత ఎండకన్న దగ్గర వెళ్ళాలా, రాకూడదా, లేక ఈ నీరంతా మీదేనని అహంకారమా, వీళ్ళే వ్యాఖ్యలు. దానితో వెళ్ళి వాళ్ళు అహల్యామాతకు ఆ విషయం చెప్పారు. అప్పుడు ఆ తల్లే వచ్చి మౌనంగా తీసుకువెళుతూ ఉంటే, చూడు ఎంత పొగరో, వీళ్ళ యొక్క దయాభిక్ష వల్ల మనందరం బతుకుతున్నామని అహంకరిస్తున్నది వీళ్ళ వ్యాఖ్యానాలు అన్నమాట. అంటే అప్పటికి ఇప్పటికీ స్వభావాలు అలాగే ఉన్నాయని తెలుస్తున్నాయి కదా. అందుకే పురాణ కథలు ఎప్పీలింగా అనిపించిన కథ ఏంటంటే మనమే అక్కడ కనబడుతుంటాం. అంటే యుగాలు మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా, స్వభావాలు మాత్రం అంతే. ఇది తెలుసుకోవాలి. అంటే అప్పుడు ప్రకటించే విధానాలు వేరు, ఇప్పుడు ప్రకటించే విధానాలు వేరుగా ఉంటాయి. టెక్నికల్గా ఉంటాయి ఇప్పుడు అంతే. మొత్తానికి ఇలా అనుకుంటున్నారు. ఇక్కడ సమాజం ఎంత ఘోరం అంటే తోటి వాళ్ళతో మౌనంగా ఉంటే అహంకారం అంటారు, మాట్లాడుతుంటే వాగుడికాయ అంటారు. ఏదో వాళ్ళు తోచినట్టు వ్యాఖ్యానించుకుంటున్నారు. అయినా ఇవి సమాధానాలు చెప్పేది కాదు, తన పని తాను చూసుకుంటూ వచ్చేసేది. సాత్వికత ప్రధానంగా ఉండడం వల్ల గౌతమాదులు వాళ్ళు ప్రత్యుపకార దృష్టి లేని మహర్షి ఆయన. అందుకే అందరూ బాగున్నారు కదా అని అప్పటికప్పుడు సంతోషిస్తున్నాడు, తను చేయదలుచుకుని చేస్తున్నాడు. ఇలా గడిచిపోతుంది. కానీ ఈ స్త్రీల క్రమంగా అసూయ పెరిగి భర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవులు ఇల్లు కట్టుకుని పోరడం మొదలుపెట్టారు. వీరు ఎంతవరకు అలా సర్దుకుపోతున్నారే కానీ ఈ గౌతముడు, వారి భార్య, వీరి అహంకారాన్ని మేము మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఒకరి మీద దురభిప్రాయం ఏర్పడాలే కానీ వాడు ఏది చేసినా చెడుగానే కనబడుతుందండి. కొందరు పని కట్టుకుని వెతికి మరీ చెడు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా దోష దృష్టి తప్ప వాళ్ళకి దృష్టి ఉండదు. దాన్నే అసూయ అంటారు. అసూయ అనే మాటకు అర్థం ఏంటంటే ఇతరుల్లో గుణాన్ని కూడా దోషంగా చూడడానికి అసూయ అని పేరు. మన లోకంలో అసూయ అనే శబ్దం వాడుతుంటాం. సాధారణ ఈర్ష్యకి అసూయ పర్యాయ పదంగా వాడుతుంటాం. కానీ ఈర్ష్య వేరు, అసూయ వేరు. పక్కవాడు బాగుపడుతుంటే తట్టుకోలేకపోవడం ఈర్ష్య. వాడిలో గుణాన్ని కూడా దోషంగా చూడగలగడం అసూయ.
ఇది లేకపోతే వారు గొప్ప ఋషికలే అయిపోతారు. అలా ఋషికులు ఉన్నారా, ఉంటారేమో బహుశా. చూద్దాం, వారి కథ వచ్చినప్పుడు చూద్దాం. అసూయ అనేది చాలా దుర్గుణం అండి. ఈ అసూయతో వీళ్ళందరూ రగులుకుపోతూ, ఎందుకంటే గౌతముడు గొప్పతనం తెలిసి అనేక మంది పైలోకాల నుంచి కూడా వచ్చారు, నమస్కరిస్తున్నారు, ఆ దంపతులకు గౌరవిస్తున్నారు. పైగా అహల్య యొక్క గొప్పతనం తెలిసిన వారు కనుక అహల్యా గౌతములు ముయ్యలకి నమస్కరిస్తున్నారు. సామాన్యుడు కాడిన గగన్ ఋషి ఈయన. అలాంటి గౌరవం వాళ్ళకి దొరుకుతూ ఉంటే ఆయన యొక్క ప్రాపకం మీద అక్కడికి వచ్చి ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళకి క్రమంగా ఆయనతో సమాన గౌరవం మాకు లేదేమిటి అనిపించింది. ఈ పురుష పొంగవులకు అనిపించకపోయినా ఆ స్త్రీమూర్తులకు మాత్రం అనిపించడం మొదలెట్టింది. వాళ్ళకి అనిపిస్తే చాలండి, అతడికి కూడా అనిపించేటట్టు చేయగలరు. వాళ్ళ దగ్గర కళ ఉంటుంది అంతే. నెమ్మదిగా పోరగా 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 వాళ్ళకు కూడా అనిపించింది. అయితే ఏం చేయమంటారని అడిగారు వీళ్ళందరూ కలిసి. ఆ గౌతముడు అహల్య ఇక్కడ ఉండకుండా చేయండి, మీరేం చేస్తారు మీరు చేయండి. ఏం చేస్తారు, వాళ్ళ వల్ల ఏ నేరం చూపించి పక్కకి పంపిస్తారు. పైగా గతి లేకుండా ఉన్న వారికి ఒక చోటు ఇచ్చి హాయిగా బ్రతకగలిగే అవకాశం ఇచ్చిన ఆయన్నే పంపించదలుచుకున్నారంటే అసూయ ఎంత దుర్మార్గమైన గుణమో చూడండి. ఇక్కడ మొత్తానికి వాళ్ళకి ఏం తెలుస్తాయండి, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, హోమాలు, ఇవే కదా వాళ్ళు చేయగలిగేది. అందుకు ఒక హోమం చేద్దామనుకున్నారు వాళ్ళు. గణపతిని ఉద్దేశించి హోమం చేశారు. ఆ హోమంలో గణపతి వాళ్ళని ఏం కావాలని అడిగాడు. ఈ గౌతముడు కుటుంబం ఇక్కడ ఉండకుండా ఉండాలి, ఇదేం పోయే కాలం మీకు అన్నాడు ఆయన. తప్పు కదా ఇలా అనుకోవడం అనేది. ఇది మీరు చేస్తున్నారు, ఈ కోరికే దోషం. ఈ కోరిక ఫలితం కూడా మీకు దుర్మార్గంగా దుష్ఫలితాన్ని ఇస్తుంది తెలుసుకోండి. ముందుకు దేవుడుగా అని చెప్పాడు. అయితే దేవతలకు ఒక నియమం ఉంది. ఒక ఉద్దేశాన్ని అనుసరించి ఒక కర్మగాని చేస్తే ఆ కర్మ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన బాధ్యత దేవతది. అంతేగాని నీతి బోధలు కాదు ఇక్కడ కావాల్సింది. వాడు నీతి కోసం చేయలేదు అది. అదే భక్తుల్లో కూడా అర్థార్థి, జ్ఞానార్థి ఇత్యాది ఉంటారు కదా, వాళ్ళకి తగ్గట్టే భగవంతుడు. కనుక మన ఉద్దేశము, మన సంకల్పము, దాన్ని అనుసరించిన కర్మ, వీటిని అనుసరించి భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది తెలుసుకోవాలి. అయితే ఆయన ఈశ్వర స్వరూపం కనుక బుద్ధి చెప్పాడు వస్తుందేమోనని. కానీ వాళ్ళు ఒక మాట అన్నారు, మాకు తెలియదు ధర్మశాస్త్రాల. అది ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే ఒక ఎత్తు, అన్నీ తెలిసిన వాడు చేసిన తప్పు కనుక వాడు దేన్నైనా సమర్థించుకోగలరు. అది వచ్చింది బాధ. అందుకే పాండిత్యం కలివాడు కానీ అధర్మం చేస్తే దాన్ని ధర్మంలా సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే పండితుడు కానీ ధార్మికుడైతే ధర్మరక్షణ కోసం ఉద్యమిస్తాడంటే అది తేడా. వీళ్ళ పాండిత్యం అధర్మాన్ని ధర్మంగా సమర్థించడం కోసం సరిపోతుంటుంది. బోర్డు చదివారు కదా, ఎక్కడిదో తెచ్చుకుని అతికిస్తారు. మనకి ఏమీ తెలియదు కనుక అదే నిజం అనుకుంటాం. దాంతో పబ్బం గడిచిపోతుంటుంది. ఇది ఒక రకం పద్ధతి. కనుక గణపతి ఎంత చెప్పినా వీళ్ళు వినకుండా, స్వామి మీకు తెలియదు కాదు, దేన్ని ఉద్దేశించి మేము ఇంత ద్రవ్యము, క్రియ, ప్రయత్నము ఇన్ని పెట్టి చేసామో దాని ఫలితం మీరు ఇవ్వవలసిందే కదా, ఇది దేవనియమం కదా. సరే నేను హెచ్చరించాను, తర్వాత దుష్ఫలితాలకి నేను ఇంకా బాధ్యుడు కాను, మీరు చేసిన దానికి ఫలితం దొరుకుతుంది అని చెప్పి గణపతి అంతా ధనమైపోయాడు. ఈ లోపల గణపతి యొక్క మాయ చేత ఒక గోవు గౌతముడి పొలంలోకి ప్రవేశించిందండి. వెంటనే పొలంలో పంట తినేస్తుందని చెప్పి గడ్డిపోచ తీసుకుని అదిలించాడు గౌతముడు. అదిలించగానే అక్కడ మరణించింది, పడి మరణించింది. వెంటనే అందరూ వచ్చేసారు, ఆహాకారాలు ఎత్తుతూ. గోహత్య జరిగింది ఇక్కడ. గోహత్య జరిగిన చోటు కనుక ఇక్కడిది అపవిత్రం అయిపోతుంది. గోహత్య చేసిన వాడు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా పర్వాలేదు. గోహత్య పాతకి కానీ ఇక్కడ ఉన్నట్లయితే అక్కడికి దేవతలు, పితృదేవతలు రారు. మేము చేసేటువంటి యజ్ఞయాగాది కర్మలు వ్యర్థం లేకపోతాయి. కానీ గోహత్య పాతకమైన నువ్వు ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోవాలి అన్నారు. ఇక్కడ వెంటనే గజగజ వణుకుపోయాడు. అంటే గోహత్య అనేది మహాపాపంగా భావించేవాడే భారతీయుడు. గోవుని కొట్టడు కూడా భారతీయుడు. అగ్నియా అని గోవుకు పేరు. అగ్నియా అంటే కొట్టకూడని జంతువు. ఇదండి దీని యొక్క అర్థం. ఎక్కడైనా గోవు కానీ రక్తం చిందితే భయంకరమైన క్షోభం ఏర్పడుతుంది అని శాస్త్రం చెప్తోంది ఇక్కడ. అలాంటి భారతదేశంలో హిందువుల ప్రమేయంతో కూడా రోజు కొన్ని లక్షల గోవులు వధింపబడుతున్నాయనేటువంటి బాధాకరమైన వార్త మనసును కలచివేస్తుంది. ధర్మం రక్షింపబడితే గోవు రక్షింపబడుతుంది. గోవు క్షేమంగా ఉంటే భూమి క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే గోవు చుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగినట్టే అంటే అర్థం ఏంటి? గోవుకి భూమికున్న అనుబంధం. అందులో మహానుభావుడైన ఆయన గోవులు కొడతాడా, గడ్డి పరకుతా అదిలించాడంతే. అది మాయాగోనుకు పోయింది. కానీ వణికిపోయాడు. ఎదురుగా కనబడుతున్నది ఏమిటంటే గోవు మరణించింది. వీళ్ళేమో వెళ్ళిపోమంటున్నారు. అప్పుడు ఆయన వణికిపోతూ వాళ్ళకి నమస్కారం చేస్తూ నాకు ప్రాయశ్చిత్త విధి చెప్పండి అని అడిగాడు.
ఆయనకు తెలియదండి ధర్మసూత్రకర్త అంటే. ఎప్పుడైనా సరే ప్రాయశ్చిత్తం మనకంతర మనం నిర్ణయించుకోకుండా వేత్తలని అడిగి తెలుసుకుని చేయాలని ధర్మశాస్త్రం వచ్చిన ఉంది ఇక్కడ. అది వాళ్ళు చెప్పినట్టు చేయాలి. అది ఏం చేయాలంటే నువ్వు భూప్రదక్షిణ చేయాలి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ ప్రధానంగా కొంత దూరంలో దివ్యమైన బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణులు. ఆ బ్రహ్మగిరి వద్ద నువ్వు 1001 పార్థివ లింగాలు చేసి అభిషేకం చేయాలి. అలా చేస్తే నీకు పాపం పోతుందని. దీన్ని బట్టి భూప్రదక్షిణాలు చేసుకుని ఆయన వచ్చి ఆ తీర్థం దగ్గర విధులు చేసుకుని ఉపవాస దీక్షలో బహుకాలం ఉంటూ శివార్చన చేశాడు బ్రహ్మగిరిపై. ఆ అర్చనకు సంతోషించి పార్వతీ సమేతమైన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఏం కావాలి? గోహత్యా పాతకం పోవాలన్నాడు. నీకు పాతకమే లేదు పో అన్నాడు ఆయన. నీ గోహత్యా పాతకమే లేదు, అది వాడు మాయ మాత్రమే, కనుక ఇంకేదైనా కోరుకో అన్నాడు. ఒకళ్ళు మాయతో చేసిన నువ్వు సాక్షాత్కారం జరిగేటట్లుగా అనుగ్రహించారు వాళ్ళే. వాళ్ళ వల్లనే కదా ఎంత చేయగలిగాను, నీ యొక్క దర్శనాన్ని పొందగలిగాను. దేవతలకు కూడా దుర్లభమైనది, మహాతపస్సులకు కూడా అసాధ్యమైన శివదర్శనం నాకు లభించింది అని ఆనందపరచులేపాడు ఆయన. ఇప్పుడు ఇంకేదైనా కోరుకోమన్నారు కదా, కోరుకో అంటే ఈయనకి నీటి పిచ్చి పంట పిచ్చి బాగా. అందుకు అప్పుడెప్పుడు వరుణుడు నేను చెప్పిన కోరికను వెళ్ళలేదు. నువ్వా అష్టమూర్తుల్లో జలం నీ యొక్క స్వరూపమే. రెండవది గంగాధరుడివి. అటెక్కడో ఉత్తరాపథంలో భగీరథుడి ద్వారా గంగ వచ్చింది. ఇప్పుడు ఆ గంగను అనుగ్రహించమని కోరుకుంటున్నాను అని ప్రార్థించగానే అప్పుడు శంకరుడు గంగను ఆజ్ఞాపించాడు. సరే గంగాదేవి గౌతముని అనుగ్రహించడానికి వచ్చింది. ఎప్పుడైతే గంగ వచ్చిందో గంగాదేవి వచ్చిందన్న వార్త తెలుసుకుని ఈ విప్రులందరూ కుటుంబాలతో సహా వచ్చారండి. వాళ్ళు కూడా స్నానాలు చేసేద్దామని. వెంటనే గంగ అంతర్ధానం అయిపోయింది మొత్తం. అమ్మ ఎందుకమ్మ అంతర్ధానం అయిపోయిందంటే ఈ పాపాత్ముల మీద నేను పడను, వీళ్ళని తరిపిదేను, వీళ్ళు ఇంత పాపం చేశారు అన్నది ఇక్కడ. అమ్మ నీ దర్శనమైంది వాళ్ళకి, ఇంకా వాళ్ళకి ఇంకేం కావాలి? పైగా వారి యొక్క పుణ్యం వల్లనే నేను ఇక్కడికి ఇలా రాగలిగాను కదా అని ఆయన క్షమ చూడండి ఎంత. వాళ్ళని క్షమించాడు ఆయన. పైగా వాళ్ళని గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. దాంతో గంగాదేవి సంతోషించింది. కానీ వారు కూడా ఇక్కడ శివాభిషేకం మొదలైన చేస్తే అప్పుడు నేను కురుస్తాను చెప్పినది. ఆ విధంగా గంగ లభించింది. గౌతముడు ఆ గంగను తీసుకువచ్చాడు. గౌతము నుంచి వచ్చింది కనుక గౌతమి ఆ గో సంబంధమైన దోషం పోగొట్టి ప్రవహించింది కనుక గోదావరి అనే పేరుతో ఉద్భవించింది. అంటే ఇక్కడ భగీరథుడు గంగకి ఎంతో, గౌతముడు గోదావరికి అంత. గంగ ఎంతో, గోదావరి అంత. ఇది తెలుసుకోవాల్సింది. అది భారతదేశం అంతా కలిపే ఋషులనే అలా. అంతేగాని ఎక్కడో అక్కడి నుంచి క్రమంగా వచ్చి దక్షిణాపథానికి దూరేరు చేరారు అని చెప్పే తప్పుడు చరిత్రలు చదివినటువంటి వారు ఇవి చూసి సవరించుకోవాలి. గౌతమ మహర్షి మొదటి నుంచి తపస్సు చేసినదంతా దక్షిణాపథమే. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోనే తపస్సును ఆచరించాడు. మరి ఆ భూమికల్లోనే దత్తాత్రేయ మహర్షి సంచరించాడు. అంటే ఆయన మహర్షి ఉన్నాడు అనమాట. సాక్షాత్ అవతారమే ఆయన, నారాయణుడు ఆయన. ఈ దక్షిణాపథం అంతా కూడాను ఆర్యదేశం మొత్తం కలుపుకునే మనది వైదిక భూమి. అలా మహానుభావుడు గౌతముడిని మనం మర్చిపోలేం, నీటినిచ్చినటువంటి వాడు. అలాగే గౌతమ విషయంకి వచ్చేటప్పటికల్లా మనకి అహల్య శాప వృత్తాంతం చాలామందికి తెలిసిన విషయమే. ఇది రామాయణంలో ఉంది, పురాణాల్లో కూడా ఉన్నది. అహల్య గౌతముల వృత్తాంతం చెప్పేటప్పుడు వీటి వెనకాల ఎన్నో పరమార్థాలు మాత్రం ఉంటాయి. అయితే కొంతమంది అహల్య శాపానగానే తట్టుకోలేక అదేదో గౌతముడు చేసినటువంటి క్రూర కృత్యమని, పైగా పురుషాహంకారం అని నిర్వచిస్తూ అహల్యను సమర్థించేవాళ్ళు కొందరు. అహల్య దోషం చెయ్యలేదు అనేవాళ్ళు కొందరైతే అహల్య దోషం చేసింది అనేవాళ్ళు కూడా కొందరున్నారు. ఏదేమైనప్పటికీ వీటి వెనకాల ఒక మహాప్రణాళిక ఒకటి ఉంటుంది. కానీ మహాపతివ్రత అయిన అహల్యని దోషం అనడానికి లేదు. ఒకవేళ వాళ్ళకి దోషం వంటిది ఏదైనా కనబడ్డా తపస్సుతో పవిత్రం చేసుకోగలిగిన వారు. అది మహర్షుల్లో దోషాలను ఎత్తి చూపించకూడదు, వాటిని పోగొట్టగలిగే తపశక్తి కూడా వారికి ఉన్నది. వాటి వెనకాల అనేక ప్రేరణలు కూడా ఉంటాయి. పైగా అహల్య, ఇంద్ర, తర్వాత గౌతమ శబ్దములు కూడా వైదికమైన అర్థములు కొందరు తీసుకుని హల్యము కానిది అహల్య అంటే నాగలితో దున్నడానికి వీలు లేనిది అని ఒకటి చూపించారు. అలాంటి దానిపై కురవాలని ఆశించేవాడు ఇంద్రుడు అని ఇవి చెప్తూ గౌతముడని సూర్యునికి కూడా మరొక పేరు ఉన్నది కనుక గచ్చ గౌతమ శీఘ్రమే ప్రయాణం సఫలం కురు అని మంత్రం చెప్తారు. ఇక్కడ గచ్చ గౌతమ అంటే సూర్యభగవాన్ ప్రార్థించినటువంటి విషయం. గోపతే, గౌతమ ఇత్యాది శబ్దములు వేదమయందు సూర్యపరంగా కనబడుతున్నాయి. మహర్షికి కూడా పేరున్నది.
అలాగైతే మరీచి అనే మహర్షి ఉన్నాడు, సూర్యపరంగా మరీచిమాన్ అని మనకు కనబడుతున్నది. కశ్యప్ మహర్షి ఉన్నాడు, కశ్యపుడు అనే మాట సూర్యుడికి కూడా కనబడుతుంది. కశ్యపో భవతి మనం చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ఏదో ఒకటి ఉండాలనకూడదు, రెండు ఉండవచ్చు ఇక్కడ. కానీ వాటికి కొన్ని ఆంతర్యాలు కొన్ని చెప్తూ ఉంటారు. మొత్తానికి రామాయణం ప్రకారంగా మనం చూసిన ఇంద్రుడు గౌతముడి వేషంలో వచ్చాడు. వచ్చినప్పుడు ఇతడు గౌతముడు ఏమోను భ్రమపడింది అహల్య అని చెప్పడానికి లేదు. దేవరాజ కుతూహలాత్ అని వాల్మీకి స్పష్టంగా రాశాడు. ఇంద్రుడు వచ్చాడు, కుతూహలం మాత్రం పడింది. అంతేకాదు, నిన్ను కూడా నువ్వు గౌతముడి నుంచి రక్షించుకోవాలని ఇంద్రుడితో చెప్పినట్లు కూడా రామాయణం చెప్తున్నది. అక్కడ దుర్వృత్తే ఇలాంటి మాటలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి రామాయణంలో. అంటే కూడని పని చేసినట్లు, కూడని బుద్ధి వచ్చినట్లు కూడా అక్కడ కనబడుతున్నది. దాన్ని అనుసరించి గౌతముడు శపించినది ఇంద్రుని. ఆ శాపం ఏమిటనేది ఒక్కొక్క పురాణం ఒక్కొక్కలాగా చెప్తోంది. కానీ శాపం మొత్తానికి ఇంద్రుడికి వచ్చింది. ఈమెను చూశాడు. చూసినప్పుడు ఈయన శపించాడు అని చాలామంది అంటారు. కానీ ఇక్కడ ఈమెకి పాపానికి ప్రాయశ్చిత్త విధానం చెప్తూ ఉన్నాడు గౌతముడు. అది తెలియాలంటే వాల్మీకి రామాయణంలో అహల్యకి గౌతముడు చెప్పిన విధానానికి ఆ శ్లోకాలు యథాతథంగా చూస్తే యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక పవిత్రమైన స్త్రీ పొరపాటు చేతనో లేదా మోహం చేతనో ఏదైనా ఇలాంటి ఒక దోషం చేస్తే దానికి ప్రాయశ్చిత్త విధి ఏమిటో చెప్పారు. ఆ విధే ఈయన మాటల్లో కనబడుతుంది. తపస్సే. ఆ తపస్సును ఇక్కడ చేసుకో. బహిర్దృష్టి ఏర్పడడం వల్ల కదా దోషం వచ్చింది. కనుక దృష్టి అంతర్ముఖీనం చేసుకుని సచ్చిదానంద ఘనమైనటువంటి మహాసౌందర్య వస్తువు ఒకటి ఉన్నది. ఎప్పుడైనా దోషం సౌందర్యం అనేటటువంటి మోహంతోనే జరుగుతుంది కదా. సౌందర్యాలకే సౌందర్యం పరబ్రహ్మ. ఆయన్ని చింతన చేస్తూ ఉండు. ఇంద్రియములు బయటకు వెళ్ళే ప్రమాదం ఎలా వస్తుందంటే, ఎవరైనా నిన్ను చూస్తే ఇబ్బంది, నువ్వు ఎవరినైనా చూస్తే ఇబ్బంది. కనుక నువ్వు అంతర్ముఖంలో సాధన చేస్తున్నంతసేపు ఈ ఆశ్రమంలో అదృశ్య, ఎవ్వరికి నువ్వు కనబడవు, అగోచరంగా ఉంటావు. భస్మసాయి, భస్మచ్ఛన్న. భస్మముతో అంటే అర్థం ఏం చెప్తామంటే దుమ్ము కొట్టేటట్టు రాయిగా పడి ఉండేది. కానీ భస్మసాయి అనేది విరజా దీక్ష అనే దీక్షలో యజ్ఞము చెయ్యగా వచ్చిన భస్మమును చుట్టూ జల్లుకొని భస్మధారణ చేస్తూ అందులో ఉండడాన్ని భస్మశయన దీక్ష అంటారండి. అది అనేక పాపాలను పోగొడుతుంది. దాని పేరు విరజా దీక్ష అన్నారు ఇక్కడ. విరజ అనగానే రజము లేకుండా చేసేది. రజము అంటే రజోగుణము అనగా దోషము లేకుండా చేసేది అని అర్థం. అలాంటి దీక్షా విధి, ఆ దీక్షా విధి చెప్తారు ఇక్కడ. మనం ఏమనుకుంటాడు, గౌతముడు చెప్పించేశాడు ఇవన్నీ కూడా. అంటే తిరిగి ఆమె తనను తాను పవిత్రం చేసుకోవడానికి ఒకానొక ప్రాయశ్చిత్త రూపమైన తపో మార్గాన్ని ఉపదేశించాడు గౌతముడు. ఇది గ్రహించాలి. మళ్ళీ వచ్చి చేపట్టాలంటే దోషరహితురాలు అనిపించుకుని కదా తీసుకోవాలి. పైగా నాకు ఈమె దోషరహితురాలు తెలిసండి అంటే సరిపోదు. పెద్దలు అంగీకరించాలి, దేవతలు అంగీకరించాలి, అప్పుడు స్వీకరించాలి. కనుకనే ఒక ఇంద్రుడు వచ్చాడు, నువ్వు కుతూహలపడ్డావు. ఇంద్రుడికి ఇంద్రుడైన ఉపేంద్రుడు ఆయన వచ్చినప్పుడు కూడా నీకు పుత్రభావం కలిగి నమస్కరించినప్పుడు నువ్వు శుద్ధురాలివైనట్టు. అందుకే రామచంద్రమూర్తి వచ్చే వరకు నువ్వు ఆ విధంగా ఉండు అని చెప్పాడు. పైగా ఆమెకి బయట ఎవరొచ్చారో తెలియదు, వచ్చిన వాళ్ళ గురించి తెలిసే అవకాశం లేదు. అలాంటి స్థితిలో ఆమె వచ్చినవాడు రాముడైనప్పుడు మాత్రం కళ్ళు తెరిచి శరీరంతో నమస్కారం చేసింది. అంటే అసలు బహిర్దృష్టే లేని ఆమెకు రామచంద్రమూర్తి రాగానే మాత్రం ఎలా చూడగలిగింది, ఎలా నమస్కరించగలిగింది? ఇదో పెద్ద ప్రశ్న. కొంచెం రామాయణం చూస్తే ఒక్క రాముడు రాలేదు, అక్కడ ముగ్గురు వచ్చారు. పక్కన విశ్వామిత్రుల వారు ఉన్నారు, లక్ష్మణస్వామి కూడా ఉన్నాడు. అందులో ఆవిడొచ్చి ఇందులో రాముడు ఎవరు అని అడగలేదు. ఆ ముగ్గురులో రామా అని రాముడికి దండం పెట్టింది. ఎప్పుడైనా రాముడిని చూసిందా? ఆమె ఆ శిలావత్ తపస్వినిగా ఉన్నది. ఇంకా రాముడు అప్పుడు పుట్టనే లేదండి. ఇది ఏనాటి కథో. అప్పటి నుంచి ఆవిడ తపస్సు సాగిస్తున్నది. వేల ఏళ్ల నుండి ఆ తపస్సు సాగుతూనే ఉంది. రాముడు ఎలా ఉంటాడో ఆమెకు తెలియదు. ఇప్పుడు వచ్చినవాడు రాముడిని ఎలా పోల్చుకున్నది అంటే గౌతముడు ఒక మాట చెప్పి వెళ్ళాడు. నువ్వు అంతఃకరణలో సచ్చిదానంద ఘనుడైన పరమాత్మని ధ్యానించు. అదే సత్యం, అదే సుందరం, అదే ఆనందం. అంటే ఆ సచ్చిదానంద ఘన వస్తువునే ధ్యానిస్తోంది హృదయంలో. పరమాత్మను అంతర్ముఖంగా ధ్యానిస్తున్నది. వచ్చినవాడు రాముడిని ఎలా పోల్చుకుందంటే ఆ ఏ స్వరూపాన్ని ఆమె ధ్యానిస్తుందో ఆ స్వరూపమే అక్కడ అవతరించి వచ్చింది గనక, హృదయంలో ధ్యానించే మూర్తి ఎదురుగా ఉన్నాడు గనక అంతర్ముఖ దృష్టి బహిర్దృష్టిగా వచ్చింది. ఇది రహస్యమైన అహల్య వృత్తాంతంలో గమనించవలసింది. రామచంద్రమూర్తి దర్శనంతో అంటే ధ్యానంతోనే పవిత్రాలైంది.
దర్శనంతో అది నిర్ధారింపబడింది మొత్తం. అప్పటికప్పుడు అక్కడెక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి మహానుభావుడు గౌతముడు అప్పటికి వచ్చేట. ఎందుకంటే రామచంద్రమూర్తి వస్తే ఆతిథ్యం ఇవ్వడం ఎంత భాగ్యం. అందుకే గృహస్థుగా తాను ఇప్పుడు అహల్యతో కలిసి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఈ కథా వృత్తాంతంలో గౌతముడి యొక్క తపోనిష్ఠతో పాటు ధర్మనిష్ఠ తెలుస్తుంది. ధర్మం ద్వారా ఆవిడ తిరిగి శుద్ధురాలు చేసి స్వీకరించాడు, అంతేగాని పరిత్యజించలేదు. ఇది తీసుకోవాల్సింది ఇక్కడ. ఒక్క దోషానికి ప్రాశ్చిత్త విధితో శుద్ధురాలు చేసి భారీగా స్వీకరించాడే, అది గౌతముని యొక్క గొప్ప ధర్మనిష్ట. అప్పటికే అంటే తపస్సు చేస్తున్న సమయంలోనే కలిగిన సంతానం శతానందుడు. ఈ కథా వృత్తాంతం జరగకముందే ఆయన సంతానంగా కలిగాడు. ఆయన తన 8వ ఏట అంటే ఉపనయనమైనటువంటి సమయానికి అతి సమీపంలోనే తల్లిదండ్రులు అనుమతి తీసుకుని తపస్సు గడిపాడండి ఆ మహానుభావుడు. ఆ తపశ్శక్తి చేత ఆయన మహర్షి అయ్యాడు. ఆ తర్వాత ఆయన జనక మహీపతి కొలువులో పురోహితుడు ఉన్నాడు. ఇక్ష్వాకు వంశంలో వశిష్ఠుడు అంతటివాడో జనక వంశంలో శతానందుడు అంతటివాడు. కనుక శతానందుడు అక్కడ ఉన్నాడు. ఆయన గౌతముని యొక్క తనయుడు. ఇది శతానందుని యొక్క విశేషమైన అంశం. పైగా ఈ గౌతముడి యొక్క తపశ్శక్తి ఎంత గొప్పదంటే, ఒకప్పుడు అదితి కశ్యపులు వచ్చి నాయన నీ ఆశ్రమంలో కొంతకాలం తపస్సు చేసుకుంటా ఉంటుందంట. అంటే మహాత్ముల తపోభూమికి మహాశక్తి ఉంటుంది. గౌతముడి యొక్క తపోభూమి అంత గొప్పది. అలా ఆయన అంత పవిత్రమైన జీవితం గడిపి నేటికి సప్తర్షుల్లో ఒకడుగా ఉండి అనుగ్రహిస్తున్నటువంటి గౌతమ మహర్షి గోత్ర ప్రవర్తకుడు, అనేక మంత్రములకు ద్రష్ట, న్యాయశాస్త్ర ప్రవక్త, ధర్మసూత్రకర్త. అంటే గౌతమ ధర్మసూత్రములు అంటే సూత్ర రూపంగా ధర్మాలు చెప్తాడండి. నిజంగా మహర్షులు రచించినటువంటి స్మృతులు కానీ దగ్గరికి చూస్తే మనం పాటించడం మాట అటుంచి ఇంత గొప్ప జ్ఞానం ఎలా ఇవ్వగలిగారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు మనం ఆచమనం చేసేటప్పుడు తూర్పు కానీ ఉత్తరం కానీ తిరగాలి, పశ్చిమం కూడదు, దక్షిణం వైపు తిరగకూడదు, ఆసనం ఎలా ఉండాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, దర్భాసనం లేదు ఏ ఆసనమైనా ఎలా వేసుకోవాలి ఇవన్నీ ఎవరు చెప్పారండి? ధర్మశాస్త్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా. వీటన్నిటికీ అక్కడ నుంచి తీసుకున్నాం. అయితే మనం ధర్మశాస్త్రాలు చూస్తేలే మన పూర్వీకులు ధర్మశాస్త్రాలు తీసి అనుసరించడం వల్ల మనం పూర్వీకులను అనుసరిస్తూ మనం చేస్తున్నాం. ఇప్పుడు పూర్వీకులను అనుసరించడము లేదు, శాస్త్రాలు తెలియదు, మిగిలినంత భ్రష్టత్వమే. ఏది ఎందుకో తెలియాలి కదా. ధర్మసూత్రాల్లో ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తాడు ఆయన. అందుకు గౌతమ ధర్మసూత్రములు, రెండవది న్యాయశాస్త్రం మనకు లభిస్తున్నట్టు గొప్ప విశేషమైన అంశములు. తర్కశాస్త్రానికి ప్రధానం. అంతేకాదు శతపథ బ్రాహ్మణంలో అంటే వేదములో శతపథ బ్రాహ్మణం మనకు భాగం. అంటే వేదము సంహిత బ్రాహ్మణము రెండు కలిపి వేదమనే చెప్తారు. వాటి క్రియారూపంలో చూపించడానికి వచ్చింది ఆరణ్యకం, తత్వాన్ని చెప్పడానికి వచ్చింది ఉపనిషత్తు. ఈ విధంగా వేదంలో ప్రతి శాఖలో 4 భాగాలు ఉంటాయి: సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు. సంహిత బ్రాహ్మణులు కలిపే వేదము అని వేద పండితులందరూ తీర్మానించారు. ఆరణ్యకం అనేది ప్రయోగ విధానాలు తెలియజేస్తుంటుంది. ఈ 4 శతపథ బ్రాహ్మణంలో గౌతముని వృత్తాంతం కూడా చెప్పబడుతుంది. గౌతమ మహర్షి గొప్పతనం వేదముల్లోనే ప్రస్తావన చేయబడుతుంది. ఒక వశిష్ఠుని గురించి, అగస్త్యుని గురించి, విశ్వామిత్రుల గురించి ఎలా ఉన్నదో గౌతముని గురించి అదే విధంగా ఉన్నది. బ్రహ్మ మానసపుత్రుడు అని ఈయన గురించి చెప్తున్నారు. అలాంటి గౌతముడికి నమస్కారం చేసుకుని మరొక మహర్షపతికి వెళుతున్నాం. ఈయన భృగు. భృగు గురించి మనం ఎన్నో మార్లు వింటుంటాం. భృగు ప్రజాపతి అంటారు, భృగు మహర్షి కూడా. ఇది వాళ్ళిద్దరికి ప్రజాపతికి ఋషికి ఉన్నటువంటి అన్వయం తెలియక భృగువులు అందరూ ఉన్నట్లు కొంతమంది భ్రమిస్తూ ఉంటారు. భృగు వంశీకులు చాలామంది ఉన్నారు. మనం వంశ ప్రవర్తకులుగా పరివార ఋషులుగా చెప్పిన గురించి చెప్తున్నాం. వంశ ప్రవర్తకులు, ఆ వంశ ప్రవర్తకులు కొంతమంది ఎంత గొప్పవారంటే ఆది గురువు ఎంత గొప్ప అంత గొప్ప అవుతారు వాళ్ళు. ఇక్కడ అంటే ఆది మూలమైన ఋషి అంతటి వాళ్ళు అవుతారు. అప్పుడు వాళ్ళందరూ కలిపి గోత్ర ప్రవర్తకులు అవుతారు. ఆ గోత్ర ప్రవర్తకుల్లో ఈ వంశంలో వచ్చిన ముగ్గురు ఋషులు ఉండొచ్చు, 5 ఋషులు ఉండొచ్చు, 7 ఋషులు కూడా ఉండవచ్చు. కొన్ని చోట్ల ఏకర్షి ఉంటాడు. వశిష్ఠ గోత్రం ఏకర్షిగా చెప్తారు చాలామంది. కొందరికి పరివారం. మనం మొదటి రోజు ఆ విషయం చెప్పుకున్నా శ్రద్ధగా వినని వాళ్ళు మళ్ళీ ఈ గోత్రాలు ఏంటంటే పరివారం అంటే అడుగుతారంటే వినడంలో శ్రద్ధాలోపం వల్ల జరుగుతున్న అంశం. కానీ ఈ విధంగా ఏర్పడుతుంటారు. భృగు, ఈ భృగు వంశంలోనే భార్గవ అనే మాట, అంటే భృగు మాట నుంచే భార్గవ శబ్దం ఉత్పన్నమైంది. అంటే భార్గవులు అంటే భృగువంశీకులు అని అర్థం. అందుకు వాళ్ళు భార్గవుడు అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? పరశురాముడు. ఆయన భృగువంశీకుడు కనుక ఆయనగా పేరు. ఇంకా భార్గవులు చాలామంది ఉండొచ్చు. శుక్రాచార్యులు కూడా భార్గవుడే, భృగువంశీకుడు.
ఈ భృగువు ఈయన బ్రహ్మ నుంచి ఉత్పన్నమైన వశిష్ఠాదుల వలనే నవబ్రహ్మల్లో ఒకడు భృగు. మొట్టమొదటి ఆయన పేరే చెప్తారు నవబ్రహ్మల్లో భృగు అని మొదలు పెడతారు. ఇక్కడ ఈ భృగు ప్రజాపతికి దక్షపుత్రికైన క్షాతి భార్య. భృగువు క్షాతి, వారిద్దరికి కలిగిన సంతానము 2 పురుషులు 1 స్త్రీ. పురుషులు ధాత విధాత. భృగువుకి క్షాతికి కలిగిన వారు ధాత విధాత, అంటే బ్రహ్మదేవుడు అంశలు వీళ్ళు. మహాలక్ష్మీదేవి వీరికి సంతానంగా కలిగింది. అందుకే ఆవిడ పేరు భార్గవి అన్నారు. ఇక్కడ అది భృగువారం, భార్గవి, లక్ష్మీ పూజ మనం చేస్తూ ఉంటాం. కానీ భృగు ప్రజాపతికి పుత్రిక. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, పరమాత్మ సృష్టిస్థితుల కోసం తనను తాను విభిన్న రూపములుగా చూపించుకున్నప్పుడు ఆ పరమాత్మ శక్తి ఆయన పత్ని స్థానంలో రావాలి. సృష్టి ఏర్పడక ముందు పరమాత్మ శక్తి కలిసి ఒకటిగానే ఉంటుంది. కానీ పరమాత్మ సగుణముగా ఒక రూపం ధరించితే ఆ శక్తి కూడా మరొక రూపం ధరించాలి. కానీ పరమాత్మ నారాయణుడైనప్పుడు ఆ శక్తి ఇప్పుడు రావాలి కదా రూపం ధరించి. ఎప్పుడైనా ఆ శక్తి ప్రజాపతి పుత్రికగానే వస్తుందండి, అది గొప్ప విషయం. అందుకే పరమాత్మ నారాయణుడు అయినప్పుడు ఆయన యొక్క శక్తి అయినటువంటి మహాలక్ష్మీదేవి ఎప్పుడు ఆయన వద్ద ఉండే నిత్యలక్ష్మి ఆయన విష్ణువుగా రాగానే ఆవిడ ఒక ప్రజాపతికి తనయ్యగా రావాలి. అంటే భృగు ప్రజాపతికి తనయ్యగా వచ్చింది. పరమాత్మ శివుడైనప్పుడు ఆ శక్తి దక్ష ప్రజాపతి కుమార్తెగా వచ్చింది. కానీ వాడు శివుడికి మామ అనే ఖ్యాతి నిలబెట్టుకోలేకపోయాడు చేసిన తప్పుడు పని వల్ల. అది అమ్మవారు అతన్ని విడిచిపెట్టేసి, కూతురుగా అతన్ని విడిచిపెట్టేసి హిమవంతుడి కుమార్తెగా వచ్చింది. అది వేరే వృత్తాంతం. మొత్తానికి ప్రజాపతి తనయగా శక్తి వస్తేనే పత్నిగా కలదు. అది దానిలో ఉన్న విశేషమైన అంశం. అది కాబట్టి భార్గవి అంటే మహాలక్ష్మి ఎవరికి తనయగా వచ్చిందో అతడు భృగు ప్రజాపతి. భృగు మహర్షి కూడా. అలాగే ఆయనకున్నటువంటి పత్నుల్లో ఉషన అనొక పత్ని కూడా ఉన్నది, ఖ్యాతి కాకుండా. ఆ ఉషన యొక్క పుత్రుడే శుక్రాచార్యుడు. ఇంకా వారికి కలిగిన సంతానాల్లో వేణుడు, సోమహూతి, సోమరశ్మి, భార్గవుడు, అర్వి వీళ్ళు భృగువంశ సంజాతులని చెప్తారు. వేదముల్లో కొన్ని మంత్రములకు వీళ్ళందరూ ద్రష్టలండి. అంటే భృగు వంశీకుల ఋషులు వేదమంత్ర ద్రష్టలుగా కనబడుతూ ఉంటారు. అంటే తాను ఎలాంటి వాడో తను చొచ్చిన వాడు కూడా అలాంటి వారే అయినటువంటి అద్భుతమైన మహర్షులు కనబడుతున్నారు. పై ఈయన యొక్క గాథల్లో రచించిన గ్రంథాల్లో భృగునాడి అని ఒక నాడి ఉంది. నాడీ జ్యోతిషం గురించి మనం మాట్లాడితే అగస్త్య నాడి చెప్పాం. భృగునాడి ఒక నాడి ఉంది. ఇది కాకుండా భృగు సూత్రములు అని జ్యోతిష శాస్త్రానికి సూత్రాలు ఉన్నాయి. దీన్ని బట్టి జ్యోతిష్ శాస్త్రం కూడా మనం కొన్ని చిలక జ్యోతిషం లాంటిది కాదని తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు వినడం మొదలెడతామంటే, ఎప్పుడు మంచి విషయాలంటే నిద్రలు రావడం అలవాటు అయిపోతుందో అలాంటి వయస్సులో వినడం మొదలెడతాం కనుక ఇది జ్ఞానంగా గ్రహించడం. ఎలాంటి విజ్ఞాన విషయాలండి ఒక్కొక్కడు కూడా. భృగు సూత్రములు చూస్తే అంతరిక్ష సంబంధమైన ఎన్నో జ్యోతిష్ రహస్యాలు ఉంటాయి. మనకుండే జ్యోతిష్ శాస్త్రం అంటే ముందు జ్యోతిష్ శాస్త్రం చెప్పగానే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి అని ముందు రెడీ అయిపోతాం. కానీ జ్యోతిర్విజ్ఞానం అంటే అంతరిక్ష సంబంధమైన అపారమైన విజ్ఞానం అండి. జ్యోతిర్విజ్ఞానం అది జ్యోతిర్వేదం అని వేదాంగముల్లో ఒకటిగా చెప్పబడుతుంది ఇక్కడ. అలాంటి జ్యోతిర్విద్యను ప్రవర్తింపజేసిన వాళ్ళు ఋషులేమండి. మంత్రముల్లో మీరు పరిశీలిస్తే జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన రహస్యములు వేదమంత్రాల్లో చాలా కనబడతాయి. కొన్ని నక్షత్రాలకు మంత్రాలు ఉన్నాయి, కొన్ని గ్రహాలకు మంత్రములు ఉన్నాయి, గ్రహ అధిదేవత ప్రత్యదేవతగా మంత్రములు ఉన్నాయి. అంటే ఆ మంత్ర ద్రష్టైన ఋషులు ఉన్నారు. అంటే అందరికీ కనబడేటువంటి దూరం నుంచి చూస్తే మినుకుమనే నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఒకేలా కనబడతాయి మనకి. కొంచెం సైన్స్ డెవలప్ అయ్యింది కనుక ఏ నక్షత్రం ఏంటో ఏ గ్రహం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ సైన్స్ డెవలప్ కాకపోతే అన్నీ చొక్కలే మనకి కదా. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది కనుక కనబడే ఒక్కొక్క చొక్క కూడా కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అది ఎంత విస్తారము ఉంటుంది, ఎంతకంటే పెద్దదని మాట్లాడగలుగుతున్నాం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి వల్ల. ఈ విజ్ఞాన శాస్త్రం కూడా కొన్ని యంత్రాల సహాయంతోనూ దాని మీద ఏర్పడ్డ ఊహలతోనూ చెప్పగలుగుతుంది. కానీ పరిపూర్ణంగా దాని స్వరూపాన్ని ఇప్పటికీ చెప్పలేకపోతున్నాం. నిన్న కాక మొన్న మన దగ్గరలో ఉన్నటువంటి గ్రహం మీదకి వ్యూ ఫైండర్ పంపాం. ఇదే పెద్ద అభివృద్ధి అనుకుంటాం. కానీ మొత్తం భచక్రంలో నక్షత్ర రాశి ఏమిటి, ఎక్కడెక్కడ ఎంత గుంపు ఉంటుంది, దేని ప్రభావం భూమి మీద ఎలా ఉంటుందో ఆనాడే ఋషుల మంత్రముల ద్వారా చెప్పగలిగారంటే జ్యోతిర్విజ్ఞానం ఎంత ఉందో పరిశీలించండి. అసలు వేదం అనే మాటగా జ్ఞానం అని అర్థం, మత గ్రంథం అనే అర్థం ఎక్కడుంది? విద్య అనే ధాతువుకి జ్ఞానం అనే అర్థం. కానీ వేదం అంటే జ్ఞాన రాశి. ఒకే మాటలో చెప్పాలి. జ్ఞానం బహుముఖీనం. మనం అనుకుంటా జ్ఞానం అంటే కేవలం పరమాత్మ సంబంధమైన జ్ఞానం అని.
అన్ని జ్ఞానానికి లక్ష్యం పరమాత్మ అని చెప్పడమే తప్ప పరమాత్మ నుంచి ఏతత్ సర్వం జనార్దనాత్ అని చెప్పినట్లుగా అనేక జ్ఞానములు విస్తరించాయి. ఆ విస్తరించిన జ్ఞానాన్ని మనలోకి తీసుకురావడానికి ఋషులు మంత్రదృష్టులుగా ఉండడమే కాకుండా మన జీవన విధానంలోకి ఎలా తీసుకురావాలని ధర్మశాస్త్రాలు ఏర్పరిచారు. ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రాలను ఏర్పరిచారు, ఇంకా యజ్ఞశాస్త్రాలను ఏర్పరిచారు, మంత్రశాస్త్రాలను ఏర్పరిచారు, యోగ శాస్త్రాలను ఏర్పరిచారు. ఇవన్నీ కూడా దివ్యత్వాలు అందుకోవడానికి వేదమంత్రములను ఆధారం చేసుకుంటూ ఏర్పరిచిన శాస్త్రాలు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క ప్రవర్తకుడు ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక ఋషి అనేక శాస్త్రాలకు ప్రవర్తకుడు అవుతాడు. ఈయన ఈ విధంగా భృగు సూత్రములు ఏర్పరిచి జ్యోతిష్ శాస్త్రాలకు సంబంధించిన అంశములు ఏర్పరిచాడు. ఇది కాకుండా నాడీ జ్యోతిషుడు మరొకటి. అదేమిటో ఆ నాడీ జ్యోతిషుడి దగ్గరికి వెళితే ఒకవేళ అదృష్టవశాత్తు వాడికి సంబంధించి దొరికింది అనుకోండి, మొత్తం వాడి జీవితం అంతా ఉంటుంది. ఇలా ఎంతమంది జాతకాలు అక్కడ లిఖించబడి ఉన్నాయో, ఎవడి జాతకం అక్కడుందో వాడికి మాత్రమే అది తెలుసుకోవాలని బుద్ధి పుట్టి వెళ్తారు అక్కడ. ఈ వెనకాలన్న కారణాలు, దాని యొక్క సత్యాసత్యాల మీద ఇటీవల చాలా పరిశోధనలు జరిగి అవి సత్యములే రుజువైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అదొక నాడీని ఆయన చూపించాడు. పైగా జాతక చక్రాలు ఏమీ చూడకుండా నువ్వు వచ్చి అడిగిన సమయం బట్టి మొత్తం జాతకం వేసి చెప్పగలిగిన మహానుభావులు ఉన్నారంటే ఆ జ్యోతిష్ శాస్త్రం ఎంత గొప్పదో పరిశీలించారు. ఇప్పటికీ కనబడతారు. అన్ని శాస్త్రాల్లో తగలెట్టు కూర్చొని ఈ కాలంలో కూడా కనబడుతున్నారు మనకి. అలాంటి శాస్త్ర ప్రవర్తకులు వీళ్ళు. అవి కానీ చదవగలిగితే ఇంకా ఎన్నో విశ్వవిజ్ఞాన రహస్యాలు బయట పెట్టవచ్చింది. కానీ వాటికి ఒక ఎడ్యుకేషన్ స్టేటస్ ఇచ్చి స్టడీ చేయడం పోయింది మనకి. ఎందుకంటే అవన్నీ మతాల కింద కట్టకట్టి పాశ్చాత్యులు చెప్పేసాడు కనుక అన్నింటినీ మతం అనిస్తున్నాం. అదేంటో బాధాకరమైన. ఆఖరికి సంస్కృతంలో గణిత శాస్త్రం కనబడ్డా మతం అంటాం. ఏది చెప్పినా శిల్పశాస్త్రం కనబడ్డా అది అంటాం. బాధాకరమైన అంశం ఇక్కడ. పోనీ ఇన్ని శిల్పశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు, గణిత శాస్త్రాలు కలిగిన మతం సనాతన ధర్మం అని గర్విద్దాం. దానికి ఏం పోయి మొత్తానికి స్మృతికర్త కూడా భృగు. స్మృతికర్త అంటే ధర్మశాస్త్రకర్త కూడా భృగువు. పైగా భృగు ప్రజాపతి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఒకప్పుడు యవనాసుడు అని ఇక్ష్వాకువంశ ప్రభువు, ఈయన పేరు మనకి రామాయణంలో కూడా వస్తుంది. యవనాసుడు అనేటువంటి వాడు సంతానహీనుడి భృగు మహర్షిని ఆశ్రయించాడు. అప్పుడు భృగు మహర్షి ఒక యజ్ఞాన్ని తలపెట్టి అంజే చేస్తున్నాడు. ఒక మంత్రజలం తీసి జలాన్ని మంత్రితం చేసి పక్కనుంచాడు. ఈ యజ్ఞం పూర్తవగానే యవనాసుడు భార్యకి ఇస్తే సత్సంతానం కలుగుతుంది మంత్రించి ఉంచాడు. యజ్ఞం పూర్తవుతూ ఉండగా దాహం వేసింది యవనాసుడికి. నీరు కావాలని. ఈ విషయం తెలియక అక్కడున్న నీరు తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడ యవనాసుడికి ఇచ్చేసాడు. ఆయన తాగేశాడు. దాహం తీరిపోయింది. యజ్ఞం పూర్తవుతుంది చూశాడు, తన నుంచి నీరు లేవు. ఏమైంది అంటే విషయం అప్పుడు తెలిసి తాగేశాడు. ఏం చేస్తాం? మంత్రిత జలం. సంతానం కలుగుతుంది కానీ మీ ఆవిడికి కలగదు, నీకు కలుగుతుంది అని చెప్పాడు. అంటే ఇది యాంటీ నేచర్ కదండి. అంటే మంత్రమే యాంటీ నేచర్. ఇంకా చెప్పండి బియాండ్ నేచర్. యాంటీ నేచర్ కాదు, ప్రకృతి లెక్కలకి అతీతం మంత్రం. అది ప్రకృతికి సాధ్యం కానిది మంత్రం చూపిస్తుంది. అంటే ప్రకృతి లెక్కలకు అతీతం. అది ఇలాంటి సంతానాలు ఎప్పుడు చూసినా ఒక ఋషి, ఒక తపస్వి, ఒక మంత్రానికి కలిగినవి ఉంటాయి తప్ప సాధారణంగా ఇలాంటివి జరగవు. నిజమే. లేదా మగవాడికి వాడి సంతానం కలుగుతారా? కలగదు. కానీ ఈ జలం పైగా మంత్రిత జలం అది పుచ్చుకున్నాడు. కానీ ఈ పురుషుడులు అది ఒక రూపం తీసుకోవడానికి బహు సంవత్సరాలు పట్టింది. ఒకటి కాదు, రెండు కాదు. ఆ తర్వాత ఒక మహానుభావుడు యవనాసుడు వామభాగం చీల్చుకుంటూ వచ్చాడండి. ఆయన పేరు మాంధాతృ చక్రవర్తి. ఆయన చరిత్ర సామాన్యమైంది కాదు. మాంధాతృ చరిత్ర పురాణంలో చాలా గొప్పగా చెప్పబడుతుంది. రామచంద్రమూర్తికి పూర్వీకులైనటువంటి వారు. అది భృగు మహర్షి యొక్క తపశ్శక్తి యొక్క ప్రభావం. అంతేకాదు ఇక్కడ ఉషన అనేటువంటి ఆమె భృగు యొక్క పత్ని అని చెప్పుకున్నాం. ఒక పత్ని ఆమె. వారి పుత్రుడు శుక్రాచార్యులు వారు. ఆయనే సామాన్యుడు, ఆయన ఒక మహర్షి. అందుకే వేదం ప్రకారంగా ఒకే గురుతేజం రెండు రూపాలు ఏందన్నాడు. ఒకడు బృహస్పతి, శుక్రాచార్యుడు. ఇతను వీరికాచార్యుడు అయ్యాడు, ఆయన దేవాచార్యుడు అయ్యాడు. అంతేగాని ఇద్దరు ఒక ఆచార్య. కనుక గురువారం శుక్రవారం పక్క పక్కన ఉంటే రెండు ఆచార్యవారాలే మనకి. అయితే శుక్రాచార్య భృగువంశ సంజాతుడు కనుక భృగువారం శుక్రవారం అని మనం చెప్పడానికి కూడా సరిపోతుంది. ఏమైనా శుక్రాచార్య ధర్మం అండి రాక్షసులను కాపాడడం. ఆయన వాళ్ళకి ఆచార్యుడు అయినప్పుడు వాళ్ళకి కాపాడి ఇంకెవరిని కాపాడతాడు? వాళ్ళ పని. అది బలిచక్రవర్తి చేత విశ్వజిత్యాగం చేయించింది ఆయనే. అలాంటి బలిచక్రవర్తి వచ్చినవాడు విష్ణువని తెలియకపోతే విష్ణువని తెలియజేసిన వాడు ఆయనే. అలాగని విష్ణువుకు వ్యతిరేక శుక్రాచార్యులు కాదు, ఆయన మహావిష్ణు భక్తుడు. అయినప్పటికీ రాక్షసులకి
ఆచార్యుడు ఉన్నాడు కనుక వచ్చినవాడు ఎవడో చెప్పాలి ఆయనకి. అందుకని మోసగింపబడకూడదు బలిచక్రవర్తి. వచ్చినవాడు నారాయణుడు. ఒకవేళ నువ్వు ఇచ్చేవరకు రాజ్యం మొత్తం లాగేస్తాడు. తెలిసి చెప్పవలసిన బాధ్యత ఆచార్యుడిగా తనకున్నది. ఎవడే ఇవ్వకపోవడం నిర్ణయం అతడు బలిచక్రవర్తిది. అంటే అక్కడ కూడా శుక్రాచార్య ప్రవర్తన మనం తెలుసుకోవాలి. గ్రహాల్లో అత్యంత సుందరమైన గ్రహం అంటే శుక్రాచార్య వారు. అలాంటిది ఆయనకు కన్ను ఎవడో పొడి చేసాడని లేనిపోని పెట్టకథలన్నీ కల్పించారు. అలాంటి కథలు ఎక్కడే లేవు. శుక్రుడు అనుగ్రహం ఉంటే లభించే ఫలములు చాలా చాలా ఉంటాయండి. ఆయన దివ్యత్వం కలిగిన మహానుభావుడు, ఒక ఆచార్య తేజం. అది భృవంశీకుడు ఆయన శుక్రనీతి అని ధర్మశాస్త్రాన్ని రచించిన వాడైనా. అవి మర్చిపోలేదు. ఆయన ఇచ్చినటువంటి విజ్ఞానం చాలా ఉన్నది. మొత్తానికి శుక్ర ఆచార్యుడిగా ఉండి రాక్షసుల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన. అందుకే వాళ్ళ అమ్మకు కూడా కొంచెం రాక్షసుల మీద అభిమానం ఉన్నది. విశ్వనాదేవికి ఆవిడ మహాపతివ్రత. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు దేవతల ధాటికి పారిపోయారు ఈ రాక్షసులు. వెళ్ళిపోతూ అమ్మ అక్కడ ఉంటే అమ్మ నువ్వే రక్షించాలన్నట్టు విశ్వనాదేవి దగ్గర భృగుపత్ని. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆ అగ్నిహోత్రం లోపల వాళ్ళని దాచేసింది. ఆ తపశ్శక్తితో వాళ్ళు కనబడకుండా వెతుక్కొస్తున్నటువంటి దేవతలు ఎక్కడున్నారు రాక్షసులు చెప్పండి లోకకంటకులు అంటూ ఉంటే తన తపశ్శక్తితో దేవతలను స్తంభింపజేసిందండి. అప్పుడు దేవరక్షకుడుగా ఉన్న నారాయణుడు స్థితికారకుడైన వచ్చాడు తినక భృగుపత్ని వద్దకు. అమ్మ ఎక్కడుంచో చెప్పు ఆ రాక్షసుల్ని. ఎందుకంటే నీకెంత రాక్షసుల మీద అభిమానం ఉన్నా లోకక్షేమం ప్రధానం. స్థితికారకుడైన నారాయణుడుగా నేను దుష్ట సంహారం చెయ్యాలి. అందులో నువ్వు ఋషిపత్నివి, నువ్వు సహకరించాలమ్మా అని అంటే ఆమె అంగీకరించలేదు. సరికదా నిన్ను ఇంద్రుణ్ణి శపిస్తానని ఆమె శపించబోతూ ఉండగా శాపవాక్కు నోటి నుంచి రాకుండా నారాయణుడు అప్పటికప్పుడు ఆమె శిరస్సును ఖండించాడు. కుశల యొక్క శిరస్సును ఖండించాడు. అప్పుడు భృగు ప్రజాపతి వచ్చి నా పత్నిని నువ్వు సంహరించావు గనక నువ్వు అనేక రకాల పుట్టుకలు శరీరాలు చాలించడాలు పొందుదువుగాక అని భృగు శపించేశాడు విష్ణువుని. విష్ణువు నిశ్చలంగా నవ్వుతూ కూర్చున్నాడు. ఆయనకి తెలియదే ఏంటి, నువ్వు ఆవేశంతో తొందరపడుతున్నావు మహర్షివై కూడా. చూసావా ఒక్కొక్కప్పుడు ఆశ్రిత పక్షపాతం ఎంత ప్రమాదమో. రాక్షసులు ఆశ్రయించి ఉన్నారు నీ కొడుకునని అతడి తల్లి అయిన నీ పత్నికి అభిమానం ఏర్పడింది. దానితో పనిచేసింది. నువ్వు సహకరిస్తున్నావు, తప్పు కాదు. నన్ను శపిస్తావా? నన్ను శపించగల విష్ణువు అంటే ఎవరు? వీళ్ళకు మూలమైన బ్రహ్మకు కూడా మూలమైన వాడు అయినా అలా నన్ను శపించావు. ఋషివాక్యం అబద్ధం చేయకూడదని నేను తీసుకుంటానే. ఎందుకంటే నాకు అవసరం ఉంది. పుట్టడం, అవతారాలు చాలించడం బోల్డ్ ఉన్నాయి నేను చేయాల్సినవి. నీ శాపం దానికి పనికొస్తుంది అని అంత మృదువుగా చెప్పగానే భృగువు క్షమించమని పాదాల మీద నారాయణ పాదాల మీద పడి వేడుకున్నాడు. ఆ ఋషిని గౌరవించి విష్ణువు క్షమించాడు. ఇది తీసుకుని స్త్రీ హత్య చేసాడు విష్ణువు అంటే ఎందుకు ఏం చేస్తారో కూడా తెలియాలి కదా. రామచంద్రమూర్తి తాటకని సంహరించాడు. స్త్రీని సంహరించారంటే స్త్రీ అని జాలిపడి వదిలేయవలసిన రాక్షస అంటే అది కనబడుతూ ఉండగానే లక్షలాది మందిని మింగేసేటువంటి రాక్షసిని స్త్రీ అని జాలిపడి వదిలిపెడతారా? చేసిన పని బట్టి ఉంటుంది ఫలితం. ఇక్కడ పైగా రాక్షసులు కాపుకాయన ఒక దోషం, లోకక్షేమం కోసం ఉన్న దేవతల్ని స్తంభింపజేయడం రెండవ దోషం, సాక్షాత్ నారాయణుణ్ణి ఇంద్రుణ్ణి శపించడానికి సిద్ధపడడం మూడవ దోషం. ఇన్ని దోషాలు ఆవిడ పోవాలంటే ఒక్కటే ఆవిడికి చేయవలసిన ప్రాయశ్చిత్తం. తర్వాత భృగు కోపంతో శపించిన తర్వాత నిదానంగా ఆలోచించి తన దోషం తెలుసుకున్నాడు. తర్వాత నమస్కరించి క్షమించమని వేడుకున్నాడు. అందుకే నారాయణుడి యొక్క వివిధములైన అవతారములకు అందులో పత్నీ వియోగానికి భృగు యొక్క శాపం కూడా ఒక కారణం అని మన పురాణాలు చెప్తున్నాయి. సీతా వియోగంతో రాముడు బాధపడడానికి ఆ భృగు పత్ని వియోగం భృగుకు వచ్చింది కనుక అదొక శాపంగా కూడా చెప్తుంటారు. అయితే నిజానికి భగవంతుడికి శాపాలు పనిచేస్తాయా అంటే కొంతమంది అంటుంటారు. రాముడికి శాపం ఏంటి, దేవుడికి శాపం ఏంటి అంటే పురాణం రాసిన ఋషికి మాత్రం ఆ మాత్రం జాలి ఉండదా? అతడికి మాత్రం తెలియదా? ఇక్కడ వాళ్ళకి శాపం తగలదు కానీ వాళ్ళకి కావాలని తీసుకుంటారు కూడా. అది గమనించవలసిన అంశం. సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడు తప్పు చెప్తే 5 తలకాయలు ఉన్న బ్రహ్మకు ఒక తలకాయ గిల్లేశాడు. ఎవరు? భైరవుడు. అది శివుని యొక్క భూమధ్యం నుంచి వచ్చి గిల్లాడు ఆయన. నిజానికి వాడు తప్పు చేశాడనే శిక్షించాడు ఆయన. బ్రహ్మదేవుడు శిరస్సు తీశాడు. అప్పుడు శివుడు ఏమన్నాడు భైరవుడితో, నీకు బ్రహ్మహత్య పాదకం పట్టుకుంది నాయన అన్నాడు. గిల్లమన్నది ఆయనే, మళ్ళీ బ్రహ్మహత్య పాదకం చుట్టింది అన్నది ఆయనే. తప్పు కాదా అంటే మనం పాటించవలసిందే నియమాన్ని. అంత మాత్రాన నీకేదో తగిలిపోయిందని కాదు. సాక్షాత్ స్వయంభూ అయిన పరమేశ్వరుడు యొక్క రూపమైన భైరవుడే స్వీకరించాడు. తిరిగి ఎప్పుడో కాశీక్షేత్రంలో ఆ కపాలం రాలిపడిపోయింది దానికి.
బ్రహ్మహత్య పాతకి విమోచనం. కానీ శివుడికి బ్రహ్మహత్యయా అని శివభక్తులని, రాముడికి శాపమా అని రామభక్తులు అంటూ ఉంటే మరి పురాణకర్త ఏమనాలి? ముక్కు మీద వేలేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు స్వీకరిస్తారు. ఉదాహరణకు ఒక జన్మ మనం తీసుకోవాలంటే ఇదివరకు కర్మలు ఉంటాయి. భగవానుడు జన్మ తీసుకోవాలంటే కర్మ ఉండదుగా. కర్మ లేని జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? బీజం లేని వృక్షం వస్తుందా? జన్మలకు కారణం కర్మే. కానీ భగవంతుడు అవతరించాలి అంటే జన్మించాలి కదా, అప్పుడు ఆయన కర్మ లేదు కదా. అంటే ఇలాంటివి తెచ్చిపెట్టుకుంటే కానీ ఆ జన్మలో అనుభవం అనేది రాదు కనుక ఇవి తెచ్చిపెట్టుకుంటాడు. ఇవి అంటకుండా తెచ్చుకుంటాడు కనుకనే తనకి నిజానికి అంటదు. అంటకపోయినా స్వీకరిస్తాడు కనుక దానికి లీల అన్నారు. కనుక లీల అనే మాట అందుకు వస్తుంది, లీలగా వస్తుంది. ఆ మాటకు వస్తే భగవంతుడికి తల్లి తండ్రి అవసరమా అండి? మరి ఎవరు? దశరథుడు కౌశల్య. భగవంతుడు ఋషులు అవసరమా గురువులు అవసరమా? మరి వశిష్ఠుడు విశ్వామిత్రుడు సాందీపని ఎందుకు అంటే ఒక రూపమంటూ ధరించిన తర్వాత దానికి తగ్గ మర్యాదను చూపించాలి కనుక భగవానుడు తనకు అవసరం లేకుండా చేస్తాడని మనం గ్రహించవలసింది. ఇవన్నీ కూడా ఈ మర్మములు మనం అన్వయించుకోలేక భక్తి ఎక్కువే ఉండాలండి. భక్తికి ఎక్కువేంటి, భక్తి మాత్రమే ఉండాలి, అందులో సందేహం లేదు. కానీ ఆ భక్తికి ఔచిత్యం అనేది కోల్పోయి ఇలాంటి వాటి విషయాల్లో కొంత తొందరపడి మాట్లాడుతుంటారు. కానీ ఎంత మాత్రానికి విష్ణువుని ఎవరు తగ్గించలేరు. విష్ణువు కాలి కొనగొట్టుకు కూడా ఎవడు పనికిరాడు, అదేమంతా నిజమే. అలాంటి నారాయణుడు కూడా ఋషివాక్యం సత్యమని రుజువు చేయడం కోసం తాను స్వీకరించాడు. ఎందుకంటే ఋషుల వాక్యములు అమోఘములు అని తానే చెప్పాడు కదా శాస్త్రం ద్వారా. తాను చెప్పిన దాన్ని తాను సార్థకం చేయొద్దు. అది ఋషయ సత్యవచస అనే మాటని తానే అక్కడ స్వీకరించడం కనబడుతుంది. ఈ విధంగా భృగు ఎంత గొప్పవాడంటే చూసారు, అతన్ని శాసించగలిగాడు. అంతేకాదు ఒక యాగం జరుగుతూ ఉంటే ఇందులో మనం ఉత్తముడికి ప్రధాన భాగం ఇచ్చి పూజించాలంటే అలాంటి పూజ్యస్థానంలో నువ్వు ఉత్తముడు ఎవరు అంటే పూర్తి సత్వగుణ సంపన్నుడై ఉండాలి. ఎవరు అని మహర్షులు అనుకుంటూ ఉంటే భృగువుని పంపారు, నువ్వే తీసుకురా. అందరికన్నా గొప్పవారు త్రిమూర్తులని తెలిసింది. ఆ త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప చూసుకోవాలి. అందుకని ముందు బ్రహ్మలోకానికి వెళ్ళగానే బ్రహ్మదేవుడు ఈయన పట్టించుకోకుండా ఉండడం చూసి ఆ బ్రహ్మని కాదనుకున్నాడు. అలాగే శివలోకానికి వెళ్ళగానే శివుణ్ణి కాదనుకున్నాడు. విష్ణులోకానికి వచ్చాడు. అక్కడ విష్ణువు లక్ష్మీదేవత, ఆయన కూడా వాళ్ళలాగానే ఉన్నాడు. కానీ వస్తున్న కోపంతో కాలుతో తన్నాడు విష్ణువు యొక్క వక్షస్థలాన్ని. ఇంకొకరితో కోపగించుకుంటారు. లక్ష్మీదేవి తర్వాత కోపగించుకుంటుంది అనుకోండి. ఎందుకంటే ఆయనకు అవమానం జరిగితే ఆవిడ మాత్రం ఊరుకుంటుందా? ఏముంది కానివ్వండి అని అంటే ఆమె భార్య అండి ఇక్కడ. కానీ ఆవిడ అనుభవం సహించలేదు. సరే ఈయన మాత్రం ఏం చేశారంటే కూర్చొని పాదం తేను పట్టేట. దానితో ఆయన కరిగిపోయాడు. ఇంత సత్వగుణమా స్వామి నీకు, నువ్వే అర్హుడు అన్నారు. దీన్ని బట్టి విష్ణువు గొప్పవాడని తెలిసి సంతోషం, మిగిలిన ఇద్దరు పనికిమాలిన వాళ్ళు అనుకోడు. అక్కడికి అది ఆ సమయానికి ఏం జరగాలో అది జరుగుతుంది. ఎందుకు క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే అన్నప్పుడు ఒక్కొక్కరి ప్రశస్తి ఒక్కొక్కసారి చెప్పారు. కానీ దీన్ని బట్టి సర్వాధికుడు విష్ణు అంటే సందేహం లేదు, సర్వాధికుడే. కానీ శివాదులు కారు అనకూడదు. ఇక్కడికి ఇది వృత్తాంతం. అయితే మనకి ఇంకా ఆకర్షించడం కోసం నేను చెప్పడం మర్చిపోతే మీరు అంటారు కూడా రేపు అది మర్చిపోయారు, రేపు చెప్పేస్తారని. కన్ను నొక్కేశాడు. అది కాలుకో కన్ను ఉందిట, అది విష్ణు నొక్కేశాట. ఇన్ని పురాణాలు చూసాం కానీ కాలు కింద కన్ను కనబడలేదండి నాకు మాత్రం. అది వెంకటాచల మహాత్మ్యం కథలో మనం చదువుతాం కానీ అక్కడ కూడా లేదు ఇది. అది కానీ చూడండి అదే ఎక్కువ గుర్తుంది మిగిలిన. అదేమిటో ఏది శాస్త్రంలో లేవో భలే గుర్తుంటాయి మనకి అన్నీ కూడా. ఇదే శుక్రాచార్యుడు కన్ను పొడవడం కూడా అంతే, అది ఎక్కడా లేదు. కానీ బలిచక్రవర్తి కత్తి ఎరిగిపోయినా కన్ను పొడి చేయడం మాత్రం చాలా మంది తెలుసు ఇక్కడ. అదేమిటో అదే కళ్ళ లక్షణం ఏంటో. కనుక ఏ పెట్ట కదలవాడుకో పుట్టుకొస్తుంది, అది మన బుర్రలో పురుగులో తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. కనుక కన్ను ఉండడం కన్ను నొక్కేయడం అనేది లేదు. మొత్తానికి భృగు గురించి చెప్తున్నప్పుడు ఈ విషయం కూడా మనకు కనబడుతున్నది. ఇలా స్మృతికర్తగా శాస్త్రకర్తగా ఉన్నటువంటి ఈ మహానుభావుడు భృగు యొక్క వృత్తాంతంలో చాలా విశేషములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అంతేకాదు ఆయన అనంతరంలో వచ్చినటువంటి మహానుభావులే మనకు విశేషించి జమదగ్ని, భృగువంశానికి చెందినటువంటి వాడే జమదగ్ని. పైగా ఆయన యొక్క భృగువు తాలూకా మనుమడు అవుతాడు రుచీకుడు. అక్కడి నుంచి వస్తుంది సంతతంతా కూడా. ఈ విధంగా జమదగ్ని మొదలైన భృగువంశానికి చెందినటువంటి వారు అని మనం చెప్పుకుంటూ ఆయన పుత్రుడు పరశురాముడు కాబట్టి భార్గవుడు అని వస్తున్నది. పైగా ఈ భృగువికి కూడాను భవిష్యత్తు చూస్తే ఇక్కడ సాంకర్యం కనిపిస్తుందట. ఏంటి ఇలా కలుగుతుంది అని ఆలోచించినప్పుడు అదే మనం అనుకున్న విశ్వామిత్ర, దాని తర్వాత
మన పరశురాముడికి ఆ చరువులు మార్పులో అక్కడ విషయాన్ని ముందే భృగు కనిపెట్టుకున్నాడు ఆయన. ఇలా భృగు గురించి మనకు పురాణంలో అనేక చోట్ల భృగు మహర్షి వృత్తాంతం వస్తూనే ఉంటుంది. అలాగే భృగువు ఇతర ఋషులతో చేసినటువంటి సంవాదములు ఇత్యాదులు కూడా మనకు కనబడుతుంటాయి. అటువంటి భృగుకి నమస్కారం చేసుకొని ఆ భృగు వంశంలో వచ్చినటువంటి మహాత్ముల గురించి కొంత మనం చెప్పుకోవాలి. అలాంటి వారిలో భృగు పత్నుల్లో ఇందాక ఉషన అనొక ఆమె, క్షాతి అనొక ఆమె, పులోమ అని మరొక ఆమె ఉన్నది. ఒకప్పుడు ఆ పులోమ అగ్ని కార్యములు ఇవన్నీ కూడా ఈయన ద్వారా చేయించి అక్కడ ఉన్న సమయంలో భృగు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు. ఒక రాక్షసుడు పులోముడు అని పేరుతో ఒకడున్నాడు. అతడు ఈ ఋషిపత్ని మీద మోహం వహించి నా పేరు ఆమె పేరు ఒక్కలాగే ఉన్నదే అని కూడా అనుకుని మోహానికి అదకు తోడై ఒకప్పుడు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చాడు. పులోమ అంటే ఈమెనా అని అడిగితే ఆమె సమాధానం చెప్పలేదు, ఒంటరిగా ఉంది. అగ్నిహోత్రుని అడిగాడు, పులోమ అంటే ఈమెనా అని. ఇక్కడ ఒకవేళ ఈమె అని చెప్తే వాడు ఏదైనా అఘాయిత్యం చేయొచ్చు, కాదు అని చెప్తే అసత్య దోషం వస్తుంది. చుట్టూ ఆలోచించాడు, సత్యం చెప్పేస్తారు ఏమైతే ఏంటని అగ్నిహోత్రుడు ఈమె అని చెప్పేశాడు. ఇక్కడ వెంటనే రాక్షసుడు ఒక పెద్ద వరాహ రూపం ధరించి ఈమెను తన మూపిది పెట్టుకుని పారిపోతున్నాడు. ఇక్కడ అప్పుడు ఈమె గర్భవతిగా ఉన్నది. తీసుకెళ్ళిపోతున్నాడు వనవరాహ రూపంతో. ఈమె ఆహాకారాలు చేసింది, ఎవరికి వినబడలేదు. ఆ సమయంలో వేగంగా వెళ్ళడం వల్ల గర్భం చ్యుతి అయి ఆ పుత్రుడు నెలలు నిండినటువంటి సమయంలో పుత్రుడు నేల మీద పట్టాడండి. ఇక్కడ అతడు ఎంత గొప్ప మహర్షుడు గర్భంలోనే. అందుకే మహర్షులు వారి సంతానాలు ఇవి మామూలు ప్రకృతి పరిభాషలో చెప్పలేం. ఆ పుట్టినవాడు ఎంత కట్టుకున్నట్టే నేల మీద పడిపోయి కోపంగా చూసేట ఆ వరాహ రూపంలో పులోముడి వైపు. అతడు చూపుకి భస్మమైపోయాడు. ఆ వరాహం రాక్షసుడు భస్మైపోయాడు. పుట్టిన పసివాడు కందు ఆ చూపుకి భస్మైపోయాడు. అతడు తపశ్శక్తి అంత గొప్ప గర్భంలోనే ఆ తపస్సు పండించుకున్నాడు. అయితే తల్లి యొక్క గర్భం నుంచి చ్యుతమై వచ్చాడు కనుక ఆయన చ్యవన మహర్షి అని చెప్పబడుతున్నాడండి. శవనుడు వృత్తాంతమును పురాణాల్లో అనేక చోట్ల చెప్తారు. పైగా ఇప్పుడు చెప్పినటువంటి జమదగ్ని కానీ శవనుడు కానీ వీళ్ళందరూ సామాన్యంగా భృగువంశీకులు, వీళ్ళందరూ కూడా అదే మహర్షులు గోత్ర ప్రవర్తకుల్లో కూడా చవనుని చెప్తాం. చవనుని వృత్తాంతం వింటే రోగాలు పోతాయి. అంత పవిత్రమైన వృత్తాంతం అండి చవనునిది, సామాన్యమైంది కాదు. పైగా పసితనంలో పుట్టగానే అంత పని చేసినాడు. ఈ కథ మహాభారత ఆది పర్వంలో మనకు కనబడుతున్న వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ఈయన తండ్రి చేత సంస్కారములు మొదలైన పొందినవాడి. ఇంకా భృగు ప్రజాపతి అక్కడికి వచ్చిన తర్వాత అగ్నిదేవుడు సత్యం చెప్పడం వల్ల జరిగిందని అగ్నిదేవుడిని శపిస్తానన్నాడు. ఏమని శపించారంటే నీకు ఉచ్చం నీచం లేకుండా సర్వభక్షకుడు అవుదుగాక అన్నాడు. ఇది శపించాడు. నేను సత్యానికి కట్టుబడి నేను మాట్లాడితే నువ్వు నన్ను శపిస్తావా? ఎందుకంటే ఒక ధర్మ సంకటం ఏర్పడుతుంది. సత్యం చెప్పకపోతే ఒక దోషం, చెప్తే ఒక దోషం. అప్పుడు ఏదో ఒకటి ఆశ్రయించక తప్పదు కదా, అందుకు సత్యం చెప్పాను. నా దోషం ఏముంది? నువ్వు నన్ను సర్వభక్షకుడు అవ్వమంటావా? ఇలా చెప్పేవి కనుక నేను ఇంకా ప్రకాశించడం మానేస్తాను అన్నట్టు ఆయన. ఇక్కడ కానీ ఎవరు ఎంత ప్రయత్నించినా అగ్ని వ్యక్తం కావడం లేదు. దాంతో పాకములాగిపోయాయి, యజ్ఞములాగిపోయాయి, ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు భృగువుకి అగ్నిహోత్రుడికి వచ్చే స్పర్ధ వల్ల అగ్ని ఇప్పుడు ప్రకటింపబడట్లేదు. అప్పుడు దేవతలు బ్రహ్మతో సహా వచ్చి అగ్నిని బతిమలాడారు. ఏం చేయమంటావు చెప్పు? మన సర్వభక్షకుడు శపించాడు. ఋషి శాపం వ్యర్థం కాదు, అది బాధాకరమైన అంశమే. ఎందుకంటే కోడను ముట్టుకుంటేనే అశుచి ఏర్పడినప్పుడు ఏది పడితే అది భక్షించదు. చూడండి, ఎండిపోయిన శవమైనా అగ్ని తగలబెట్టాలి, ఆఖరికి పనికిమాలిన వస్తువులైనా అగ్ని తగలబెట్టాలి. సర్వభక్షకుడు అయితే దోషం రాదు. మరి ఏం చేస్తావు అంటే దేవతలు బ్రహ్మదేవుడితో నిర్ణయించింది ఏంటంటే నువ్వు సర్వభక్షకుడివైనా సర్వశుచిగానే ఉంటావు అని వాళ్ళు తీర్మానం ఇచ్చారు. కానీ నీ శౌచానికి దెబ్బలేదు. ఇప్పుడు నీ బాధంతా శుచిపోయిందనే కదా, నీకు శౌచానికి ఇంక దెబ్బలేదు. నువ్వు ఎప్పుడూ పావకుడివే. అంటే నువ్వు పవిత్రుడిగా ఉండడమే కాకుండా ఇతరులను కూడా పావనం చేయగలిగినటువంటి వాడు. పైగా నీ పేరే శుచి. అగ్నికి పేరు శుచి అని ఉన్నది ఇక్కడ. అది నీ పేరే శుచి అని అగ్నికి కొన్ని ప్రత్యేక లక్షణములు బ్రహ్మ దేవతలు అనుగ్రహించారు. దానితో అగ్నిదేవుడు తృప్తిపడ్డాడు. మళ్ళీ పరిస్థితులు సజావుగానే సాగుతున్నాయి. ఇందులో మనం భృగుడు గురించి చెప్తూనే చవనుడు అన్నాం కానీ భృగు గొప్పతనం కూడా చెప్పబడింది చూడండి ఇక్కడ. అని ఋషుల్లోకి వెళుతున్నప్పుడు మనకు కనబడుతున్నటువంటి అంశములు ఇవి. పైగా ఈ మహానుభావుడు ఎప్పుడైతే దీక్ష తీసుకున్నాడో తండ్రి దగ్గర వెంటనే తపస్సు గడిపాడండి. వైఢూర్య పర్వతం అనే పర్వతం వద్దకు వెళ్ళి తపస్సు కూర్చోండి. ఆ తపోనిష్ట చూడాలి. వృద్ధాప్యం కూడా వచ్చింది ఆ తపస్సులోనే. ఆయనకి చెక్కు చెదరకుండా ఉన్నాడు. ఆ సమయంలో అది పుట్టలు కట్టేసావు మొత్తం కూడా.
అలా చుట్టూ పుట్టలు కట్టి తపస్సు చేస్తున్నాడు. పుట్టలు కట్టిన తపస్సు గురించి ఎన్నో చెప్పుకున్నాం కదా, మనకు టైం కలిసి వచ్చింది మొత్తానికి. సమాధి స్థితి అలాంటిది. అలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో శర్యాతి అనేటువంటి రాజు తన పరివారంతో సహా అక్కడ విహారానికి వెళ్ళాడు. ఆ వెళుతున్నప్పుడు ఆయన కుమార్తె పేరు సుకన్య. వీళ్ళందరూ ఇక్కడ విహరిస్తున్నారు, ఒక్కొక్కరు తలో చోట అరణ్యంలో. ఈ సుకన్య తన చెలికత్తెలతో వచ్చింది. అప్పుడు యువరాణి వచ్చి ఈ పుట్ట చూసింది. ఆ పుట్టలో 2 మినుగురు పురుగులు అంటే కాంతులు కనబడుతున్నాయి. చాలా ఆశ్చర్యపోయింది, ఏమిటి ఇలా ఉన్నాయి, ఏదో చూద్దామని చెప్పి పొల్ల తీసుకుని పొడిచింది అక్కడ. అది ఈ మహాత్ముడైన చవనుని యొక్క కళ్ళు అండి 2. అంటే పుట్ట కట్టేసే కూడా కళ్ళు కనబడుతున్నట్టు కళ్ళు మూసుకున్నాడు, తెరిచించాడు. మనం చెప్తూ ఉంటాం సాధారణంగా ఒక విషయం శాస్త్రంలో, చాలా బాగుందండి కళ్ళు మూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉందంటే కళ్ళు తెరిస్తే లేదని అర్థం. కానీ ఋషి కళ్ళు తెరిచి ఉన్నా దృష్టి బయటకు ఉండదుట. అందుకే అంతర్లక్ష్యం బహిర్దృష్టి సా సాంభవి అని చెప్పారు. సాంభవి ముద్ర అంటే దృష్టి లోపల ఉంటుంది, కళ్ళు బయటకుంటాయి కానీ చూపు బయటకుంటుందిట. కొంతమంది వింటున్నట్టుంటారు కానీ వినరు, చూస్తున్నట్టుంటారు కానీ చూడరు. అదేంటో దానికి ప్రవచనమే ఎంచుకుంటారు. అది బాగా ఎక్కడైనా ఈ పనులు నిర్వహించరు. అది సీరియల్ వస్తున్నప్పుడు మాత్రం సర్వేంద్రియములు చైతన్యవంతంగా పనిచేయదు. అంటే వీళ్ళందరూ సాంభవి ముద్రలు ఉంటేనా అంతర్లక్ష్యం బహిర్దృష్టి. యోగ దృష్టి ఉన్నప్పుడు వాళ్ళ బహిర్ముఖత్వం ఉండదు, సర్వత్రా బ్రహ్మమనే దర్శిస్తారు. అందుకే కళ్ళు మూసుకుంటే ధ్యాన సమాధి, కళ్ళు తెరిస్తే పోవడం వాడికి లేదు. అంటే అంత పుట్టకట్టినా కళ్ళు తెరిచి అలా ఉన్నాడు అంటే ఏమిటంటే ఆ దృష్టి. అంటే ఏదైనా ఎదురుగా వస్తువు ఉంటే కళ్ళు తెరుస్తాం, వస్తువు లోపైన కళ్ళు తెరిచారంటే కళ్ళు తెరవడం విషయంలో ఆయనకు అసలు దృష్టి లేదు. అది తెలుసుకోవాల్సింది. లేకపోతే మినుగురుల్లా ఉన్న ప్రకాశవంతమైనవి అంటే తెలిస్తే కదా తెలుస్తుంది. ఇక్కడ మొత్తానికి పొడిచింది కానీ విషయం ఏం తెలియలేదు. తర్వాత మామూలుగా విహరిస్తుంది. అందరికీ కలిపి ఒక రోగం వచ్చింది. మొత్తం వాళ్ళ యొక్క బహిర్గత అవయవములు మూసుకుపోయాయి మొత్తం. దానికి అందరికీ బాధ కలిగింది. ఇంతవరకు బాగానే ఉన్నాం, వచ్చిన వెంటనే ఇలా ఎందుకు జరిగింది, మనమేమైనా ఇక్కడ పొరపాట్లు చేసేమా అని రాజు అందరిని అడిగాడు. ఈవిడికి జ్ఞాపకం వచ్చింది, నాకేదో కనబడుతుంటే పొడిచాను, అది అయి ఉంటుందేమో అన్నది ఇక్కడ. అయితే ఎక్కడ, అదిగో ఆ పుట్ట దగ్గర. రాజు జాగ్రత్తగా భటులతో జాగ్రత్తగా పుట్ట తొలగించాడండి. అప్పుడు మహర్షి కనపడ్డాడు. అంతేగాని పొడిచిన వెంటనే నెత్తులు బయటకు వచ్చింది, దాంతో పుట్ట తీసేది కథ కాదు. పురాణాలు ఉన్నది యథాతథంగా చెప్పుకుంటున్నాం. రాజు తీయించాడు. చూస్తే మహర్షి క్షమించమని పాదాల మీద పడ్డాడు. ఇతడు భాగ్యమో ఏంటో అప్పుడు ఆయన సమాధి నుంచి బయటకు వచ్చి చూశాడు. కళ్ళు కనిపించట్లేదు ఆయనకి, ఇంద్రియాలు. అప్పుడు చెప్పాడు, నాయన నా పరిస్థితి గుడ్డితనం వచ్చింది, పొడవడం వల్ల నాకు ఏర్పడిన పరిస్థితి ఇది. సరే మీ అందరికి ఆశీర్వచనం వెళ్ళిపోండి అన్నాడు. ఇలాంటి పరిస్థితికి కారణమయ్యాను నేను, క్షమించమని వేడుకుంటున్నాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? నేను సమాధిలో అలా ఉంటే వేరే విషయం, ఇప్పుడు ఎందువల్లనో సమాధి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు లోక వ్యవహారం ఉంటుంది. గుడ్డివాడిని నేనే లోక వ్యవహారం చేసుకోగలను. కనుక నాకంటూ ఒక తోడు కావాలి కదా. ఎవరు వస్తారు తోడు? ఎవరి వాళ్ళ కళ్ళు పోయి వాళ్ళే నన్ను చేపట్టి సేవ చేస్తే సరిపోతుంది అన్నాడు. వెంటనే అంటే నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయాలా? ఈయన చూస్తే వృద్ధుడు, ఎప్పటివాడు మహాతపస్వి, దండం పడతాం కానీ పిల్లనిస్తామా? సరే ఏం చేయడం ఆలోచిస్తుంటే సుకన్య చెప్పింది, నేనే అపరాధం చేశాను కనుక నేనే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మహర్షి పరిచర్య చేస్తాను అంతే కదా, దానివల్ల నాకు పాపం పోతుంది. అంతేగాని ఆయన అలా వదిలేసి మనందరం వెళ్ళిపోతామా? ఋషి పరిచర్య చేయడం అనేది మహాభాగ్యం. ఏమి సంస్కారంతో పెరిగిందండి ఆ తల్లి. కనుక నేను ఆ భాగ్యాన్ని పొందుతాను అని చెప్పి ఆ సుకన్య చవనుని స్వీకరించింది. కనుక ఉత్తమ దంపతుల గురించి చెప్పేటప్పుడు లోపాముద్ర అగస్త్యులు, అరుంధతి వశిష్ఠులు, సుకన్య చవనులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మొత్తానికి ఆ విధంగా సుకన్య పరిచర్య చేస్తుంది. వృద్ధుడైన ఆయన, అంధుడైన ఆయనకి ఏమాత్రం తొనక్కుండా వెనక్కుండా విసుక్కోకుండా చిరాకు పడకుండా పరిచర్యలు చేస్తుంది. గమనించడు ఋషి. ఋషి అంటేనే మహిమా సంపన్నుడు, అన్నీ చూస్తున్నాడు ఆయన. అంటే ఆమె క్షమ, ఆమె సేవా దృక్పథం, నిష్కపటత్వం, శ్రద్ధ, వీటికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది అనమాట. కొంతకాలమైనప్పుడు ఆమె అక్కడ ఉన్నట్టు జలాశయం నుంచి నీళ్లు తీసుకొస్తుంటే ఇద్దరు ఎదురుపడ్డారండి ఆమెకి. అమ్మా నువ్వెవరు, నీ పతి ఎవరు, లేక నీ వివాహం కాలేదా, ఏమిటి నీ విశేషం అని అడిగితే ఇక్కడ చమనుడు అనే మహర్షి ఉన్నాడు, ఆయన యొక్క పత్నిని నేను. అంటే చమనుడు అంటే వృద్ధుడు ఉన్నాడు అన్న ఆయనేనా? నువ్వు చూస్తే మంచి యవ్వనంలో ఉన్నావు, లేత యవ్వనంలో ఉన్నావు నువ్వు,
పరమవృద్ధుడైన, పైగా అంధుడని కూడా విన్నాం. ఆయన సేవ చేస్తూ నువ్వు ఉన్నావా ఇక్కడ? ఇదేం బాగులేస్తున్నా, ఏమీ తప్పులేదు. ఒక మంచి సుందరాంగుండి ఎవరినైనా చూసి వివాహం చేసుకో, నువ్వు హాయిగా ఉంటావు. ఈ రోజుల్లో అయితే అవును కరెక్టే అంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు సుఖం చూసే కాలం అండి. ఇప్పుడు సుఖమో కష్టమో కానీ శాశ్వతమైన దుఃఖం మాత్రం కలగకుండా ఇప్పుడు కష్టమైనా పడాలి అనుకునేటువంటిది ధర్మం కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడని తప్పు చేసి సుఖం కోసం, ఇప్పుడు తత్కాల సుఖం కోసం, ఈ జీవిత సుఖం కోసం తొందరపడితే తర్వాత కొన్ని జన్మల దుఃఖం అనుభవించవలసి వస్తుంది. పరం మీద నమ్మకం ఉంటే ఇవన్నీ కూడా కేవలం పరం మీద నమ్మకంతో ఏర్పడిందే ధర్మం. పరం మీద నమ్మకానికి ఆస్తికత అని పేరు. ఆస్తికతతో కూడింది ధర్మం. నాస్తికుడు అనుకోండి పర్వాలేదు, అయితే మనం సగం ఆస్తికులం సగం నాస్తికులం, పొరపాటు క్షమించాలి. 30% నాస్తికులం, 25% ఆస్తికులం అంతే. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆస్తికులు, కానీ ధర్మం వచ్చేటప్పటికల్లా ప్రతివాడు నాస్తికుడే. ఎవడ తోడొచ్చాడు అనేవాడు ప్రతివాడు కూడా అంతే కదా. చూస్తే కనిపించేది భౌతిక ప్రపంచం, ధార్మికత కనబడుతుందా? ఆచరించిన వాడికి అనుభవానికి వస్తుంది అంతే తప్ప ఇక్కడ ఇవన్నీ సూక్ష్మ రహస్యములండి. అందుకే ఈ కథల్లో వాళ్ళ క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ సుకన్య మీరు చాలా పాపభోచనాలు పలుకుతున్నారు, మీరిద్దరు ఎవరు అని అంటుంటే ఎవరొచ్చారు అన్నట్టు ఆయన నుంచి ఎవరో ఇద్దరు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అనగానే వాళ్ళిద్దరూ ఆమెతో చెప్తున్నారు, కావాలంటే మేమే అందగాళ్ళుగా మారి వస్తాము అని చెప్పి అక్కడున్న సరస్సులో స్నానం చేసి వాళ్ళిద్దరు వచ్చారు. అప్పుడు కోపగించుకుందామే, శపిద్దామనుకుందిట. శక్తులు అలా ఉంటాయండి ఇక్కడ. ఇది ధర్ముణ్ణి అంటే యమధర్మరాజునే చెప్పించింది ఒక ఆవిడ. నేను మనం చెప్పుకున్న కథలో ఆవిడ పత్నిగా ఉన్నటువంటి ఆమె యమధర్మరాజుని చెప్పించింది అని చెప్పారు ఇక్కడ. అంటే విశేషం ఏమిటి? యమధర్మరాజు మోహిస్తే నువ్వు క్షీణిస్తామని చెప్పించింది ఆమె. అరే నేను పాతివ్రత్య ధర్మ పరీక్ష చేద్దామని వచ్చాను, లోకాన్ని రుజువు చేయడానికి తొందరపడి చెప్పించావు అన్నట్టు. కానీ నా శాపం తప్పదు, క్షీణిస్తా అన్నది. మరి ఎలాగా? అందుకే ఒక యుగంలో పూర్తిగా ఉంటావు, తర్వాత యుగం నుంచి క్షీణిస్తూ ఉంటావు. కలియుగంలో బాగా క్షీణిస్తావు, మళ్ళీ కృతయుగంలో బాగుంటాడు. ధర్మదేవతనే శాసించగలిగిన పాతివ్రత్య శక్తి అండి. మనం అంటూ ఉంటాం ఇంతవరకు ఋషులు తపస్సు చెప్పారు కానీ స్త్రీల గురించి చెప్పలేదండి. మా ఋషిపత్తులు ఎవరు? వాళ్ళ తపస్సు వాళ్ళు చేశారు తెలుసుకొస్తుంది. ఆ తపస్సు పాతివ్రత్య రూపేణ తపస్సు చేశారు. అందుకే సీతమ్మ రాముల్లో కూర్చొని అరణ్యాల్లో జపాలు తపాలు చేయకపోవచ్చు, కానీ మహాపతివ్రత ఆ పాతివ్రత్యమనే తపస్సు చేసింది. స్వధర్మ పాలనయే తపస్సు. అందుకే తపస్సానుపాలయని నాకు చెప్పిందంటే తపశ్శక్తి అనుకున్నది. ఎంత తపశ్శక్తి అంటే నీ పత్తాలకాయలు బూడిచ్చేస్తాను జాగ్రత్త అండి. అటువంటి తపశ్శక్తి ఆ తల్లిది. కనుక వారు పాతివ్రత్య ధర్మంతో తపశ్శక్తిని అవలంబించడమే కాకుండా పొందడమే కాకుండా మంత్రాన్ని దర్శించిన వాళ్ళు అయ్యారండి చాలామంది. తపస్వినులు, యోగినులు, వాళ్ళ చరిత్ర కూడా చూడాలి. ఇందులో వాళ్ళ మహాత్మ్యం కూడా కనబడుతుంది. మొత్తానికి వాళ్ళిద్దరిని శపించేస్తాను అన్నప్పుడు శమనుడు చెప్తున్నాడు ఏం జరిగిందని అడిగాడు. వాళ్ళు ఇలా స్నానం చేసి బయటకు వచ్చారు, మొదటి రూపం కంటే అందంగా తయారయ్యారు. వెంటనే తపస్సులు చెప్తున్నారు వాళ్ళిద్దరు సామాన్యులు కాదు సుమా, వాళ్ళు నీ గొప్పతనాన్ని చాటడానికి వచ్చారు. నీ పాతివ్రత్య మహిమ వల్ల నేను అనుగ్రహించదలుచుకున్నాను. ఒక ముసలివాడైనటువంటి ఋషితో నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకుని నా తపస్సుని నీ తపస్సుని కూడా లెక్క కట్టుకుని వాళ్ళిద్దరూ అనుగ్రహించడానికి వచ్చారు. వాళ్ళెవరో కాదు అశ్విని దేవతలు అనే విషయాన్ని శమనుడు తెలియజేశారు. అప్పుడు అశ్విని దేవతలు చెప్పిన ప్రకారంగా వాళ్ళు చేసింది నాకు సందేశం, ఇందులో మునిగిరా అని చెప్పడం అని చెప్పి అప్పటికప్పుడు చమనుడు ఆమె సాయంతో స్నానం చేసి బయటికి రాగానే నిండు యవ్వనంతో పరమసుందరంగుడుగా మారాడు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిందంటే యవ్వనంలో అందంగా ఉండడం ఇవన్నీ చేయగలిగిన శక్తి ఋషులకు ఉంటుంది. ఆ ఋషులందరూ అందంగా ఉండాలని ప్రయత్నించారు. అనసూయముని వర్ణించేటప్పుడు ఆ వృద్ధ రూపంతో ఉంటుంది ఆవిడ. పైగా గాలికి కదులుతున్న అరిటాకులో కదులుతుందని వర్ణించాడు. అంత వృద్ధుగా ఉంటుందట. అంత తపశక్తి సంపన్నరాలు నేను ఎప్పుడు యవ్వనంగా ఉండుగాక అనుకుంటూ ఉండిపోతుంది. కానీ ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? వాళ్ళకి శరీర అభిమానం ఉండదు. అది తెలుసుకోవాల్సిన. శరీరాభిమానం ఉండదు వాళ్ళకి. అందుకే యవ్వనంలో ఉండాలని వృద్ధాప్యంలో వీడికి ఏమి ఉండదు. తపశ్శక్తి ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు దేహశక్తిని నమ్ముకోరు, తపశ్శక్తితో ఉంటారు వాళ్ళు. తెలుసుకోండి, వాళ్ళ శక్తి లోపం ఏమీ ఉండదు. కనుక వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం ఇది. మొత్తానికి ఋషి అనుగ్రహించి తిరిగి యవ్వనాన్ని ప్రసాదించాడు చమనునికి. దీనితో చమనుడు సుకన్య, ఇప్పుడు సుకన్య ఎంత కాదన్న రాజపుత్రిక, కొన్ని భోగములు త్యజించింది ఆమె. కానీ ఏ భోగములు త్యజించిందో ఆ భోగములకి కొన్ని రెట్ల భోగములు
ఇప్పుడు చవరునితో పాటు అనుభవించి ఆనందంగా ఉన్నది. వాళ్ళకి ఉత్తమమైన సంతానములు కలిగారు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ సమయంలో అశ్విని దేవతలు ఇంత చేసినది మీకు ఏదైనా ఇస్తానన్నాడు ఆయన. చూసారా, దేవతలకు కూడా వరమిచ్చే సమర్థత ఋషికుంటుంది. ఋషులు అట్లాంటి వారు. తేడా వస్తే దేవతలు కూడా కింద పడేయగలిగిన శక్తి ఉంటుంది. ఎందుకంటే నీలాంటి దేవతలను ఇప్పటికి ఎంతోమందిలో చూసామంటారు ఋషులు. తెలుసుకోండి, మనవంతరాలకి దేవతలు మారుతారు, ఋషులు ఎన్ని కల్పాలైనా ఉంటారు. అలాంటి ఋషులు ఉన్నారు. అందుకే ఈ మహానుభావుడైన చవనుడు మీకేం కావాలన్నాడు. మాకేం కావాలయ్యా అన్నాడు. కాదు, మీకు ఏదైనా ఇవ్వాలి అంటే మేము వైద్యులమని చెప్పి మాకు ఆహుతులు లేకుండా చేశారు. అంటే ఆహుతులు అశ్విని దేవతలు లేవుట. ఎందుకంటే మనకు కొన్ని శాస్త్రాలు కొన్ని నియమాలు ఉన్నాయి, మనం తగ్గించడం కాదు. శ్రోత్రియులు సహపంక్తిలో కూర్చోబెట్టడానికి వైద్యుల్ని పంక్తిలో కూర్చోబెట్టుకోవటం అపాంక్తేయులు అంటారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు తక్కువని కాదు అర్థం. ఇక్కడ వీళ్ళు శ్రోత్రియులై వండుకునే పదార్థం దగ్గర నుంచి దాన్ని నివేదన చేసుకొని తినే పద్ధతిలో అంత సౌతాన్ని పాటిస్తారు. ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు తినరు. వాళ్ళు స్నానాదులు చేసుకుని శుచిగా వండి దేవతానిదేవితమైన దాన్ని వాళ్ళు మళ్ళీ పరిశేచనాదులతో శుభ్రం చేసుకుని ప్రాణాహుతులు పుచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తమ శరీరం అనుకో లోపల అగ్నిమంతుడు ఉన్నాడు, అతనికి ఆహుతులు వేయాలి. అతనికి ఆహుతులు వేయాలంటే అన్నం శుద్ధంగా ఉండాలి. అందుకు వాళ్ళు జాగ్రత్త ఉంటారు. ఇది తెలియక వాళ్ళతో పాటు తినకూడదా, వీళ్ళతో పాటు తినకూడదా అని మాట్లాడతారు. అంతెందుకు, ఇది వర్ణ వివక్ష కాదు. వారింటిలోనే పద్ధతిగా తినేవాడు ఉంటే పద్ధతి లేని వాడిని వాడు పక్కన కూర్చోబెట్టాడు. తెలుసుకోండి, ఇక్కడ ఇది తెలుసుకోక ఇదేదో వర్ణ వివక్షల్లా గొడవలు పెట్టి సంప్రదాయాలు దెబ్బతీయడం ఎంత దీనికి ప్రయోజనాలు వీటి వల్ల. ఆకలి తెలుసుకోవాల్సింది అదే వర్ణం వాడైనా ఆ శ్రోత్రియ నిష్ఠ లేనప్పుడు వాడు పక్కన కూర్చోడు, వాడు కూర్చోబెట్టుకోరు. ఇవి నియమాలు. అంటే అన్నం తినే పద్ధతుల గురించి కూడా తెలుసుకుంటే ఇన్నున్నాయా నమస్కారం చేస్తాం. అందరూ కలిసి తినేసే వచ్చాడు తప్పేం లేదు. అందరూ కలిసి హోటల్లో తింటూ ఉన్నప్పుడు ఇళ్ళలో పక్క కూర్చుండడానికి అభ్యంతరం ఏముందండి. అంటే పనికి మాల ఆ కూడే తిన్నప్పుడు ఇక్కడ తప్పులేదు. కానీ నియమాలు ఉన్న వాళ్ళకు ఉంటాయి తప్ప లేదు. అలాంటప్పుడు వైద్యుడు అనేటువంటి వాడు రకరకాల పరిస్థితుల్లో రోగుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ఆ రోగులు శౌచాలతో ఉండరు కదా. ఒక్కొక్కప్పుడు మృతదేహాన్ని ముట్టుకోవాల్సి వస్తుంది, మృతికి సిద్ధంగా ఉన్నవాడిని ముట్టుకోవాల్సి వస్తుంది, వివిధ అశౌచ పరిస్థితుల్లో ఉన్న స్త్రీ పురుషాదులు ముట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాదు ఆయన అక్కడ కూర్చొని భోజనం చేస్తుంటే ఫలానా కేసు అర్జెంటుగా పరిగెత్తాల్సి వస్తుంది. ఇన్ని పరిస్థితుల వల్ల పంక్తిలో స్థానం లేదన్నారు తప్ప వైద్యుడిని అవమానించడం కాదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ తెలియక వెంటనే వైద్యులందరూ మళ్ళీ కలహానికి దిగితే అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న గుంపులు కొన్ని ఉంటాయి. ఇలా కూడా అల్లరి పెట్టవచ్చు అన్నమాట అని. అందులో ఈ రోజుల్లో అలాంటివి చేయడానికి బాగా సిద్ధంగా ఉంటారు, కాచుకు కూర్చుంటారు. చెప్పిన ధర్మాలు జ్ఞానాలు వినేయడం కంటే ఇలాంటి వాటికి చాలామంది ఉంటూ ఉంటారండి. ఎందుకంటే కొన్నాళ్ళకైనా ధర్మం చెప్పేవాళ్ళు నోరు మూసేయాలని కోరిక మరొకటి కాదు. ఇక్కడ తక్కువ చేయడం కాదు. ఇవి తెలియక మన వాళ్ళు ఎవరినో తక్కువ చేసేసారు అనుకుంటూ ఉంటారు. కానీ దేనికి ఏదో నియమం చెప్పారంతే. అలాగా ఆహుతులు ఇచ్చేటప్పుడు వీడు దేవ వైద్యులు కనుక వీళ్ళకి ఆహుతులు లేవు. ఇది వీళ్ళ పరిస్థితి. కానీ దేవతలకు కూడా ఏదైనా చెక్కాక చేస్తే బాగు చేసేవాళ్ళు వీళ్ళు. వాళ్ళు దయపుట్టి భగవత్ ప్రేరణతో వచ్చి తిరిగి చవరునికి యవ్వనాన్ని ఇచ్చి వాళ్ళిద్దరూ హాయిగా ఉండడానికి కారణమైనందుకు కృతజ్ఞతతో మీకు ఏదైనా చేస్తానన్నాడు చవరుడు. మాకు ఆహుతులు లేకుండా పోయే కనుక అవి నువ్వు ఇప్పించగలవా అన్నాడు. ఇప్పిస్తానన్నాడు ఇక్కడ. సోమయాగంలో మిమ్మల్ని సోమపీఠుల్ని చేస్తానన్నాడు ఇక్కడ. అంటే ఆ సోమం పొందేటట్టు నేను చేస్తానన్నాడు ఇక్కడ. ఏది శాస్త్ర విరుద్ధం అంటారు కదా. నేనన్నానుగా ఋషిని. చూసారా, శాస్త్రం చెప్పింది ఋషి చెప్తాడు. ఋషులు తపస్సు పండితే ఋషి చెప్పిందే శాస్త్రం అవుతుంది. అలాంటి ఋషి కావాలండి. అందుకే కొందరు ఋషుల వాక్కుల దగ్గరికి వచ్చేటప్పటికి శాస్త్రం ఉందా నువ్వు అడగకూడదు. అవసరమైతే అటు తిప్పగలిగే శక్తి వాళ్ళకుంటుంది. ఎందుకంటే చట్టాన్ని అటు నుంచి ఇటు మార్చగలిగే శక్తి ఎవరికో ఒకరికే కేటాయింపుతుంది, అందరికీ కాదు. అంతే కదా. రేపు పొద్దున్న మృత్యుదండను విధించిన వాడికి వెంటనే ఒక సంతకంతో ఉరిశిక్ష రద్దు అనేటువంటి హక్కు ఎవడుకుంటుంది వాడికి. అదే మీరు నేను సంతకం పెడితే జరగదు ఇక్కడ. అలాగా వాళ్ళ తపశ్శక్తితో ఋషికి వాళ్ళ నోటంటే అసత్యమే రాదండి. అది గొప్ప విషయం. వాళ్ళు మరొక శాస్త్రం తయారవుతుంది వాళ్ళ నుంచి. అది నేను ఇస్తానన్నాడు అంతే. ఆహుతులు వేసేటప్పుడు వాళ్ళ బొహిలికి ఆహుతులు వేయడం మొదలుపెట్టినాడు ఇక్కడ. అశ్విని దేవత అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. సూర్యుని శక్తి అయిన శన్యాదేవి అశ్వరూపం ధరించినప్పుడు సూర్యశక్తి వారు అతని ఆ అశ్వరూపమైనటువంటి కన్య ద్వారా లేదా పత్ని ద్వారా 2 రూపాలతో వచ్చింది. వాళ్ళు అశ్విని దేవత.
నాసత్యుడు, దస్రుడు అని వాళ్ళ పేర్లు. అశ్విని దేవతలు ఇద్దరు, నాసత్య, దస్ర. అంటే అర్థం ఏంటో తెలుసా? మెడిసిన్లో ఉన్న 2 పార్ట్స్ అంటే. నా అసత్య అంటే అసత్యం లేని వాళ్ళు, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతా, అంటే డయాగ్నైజేషన్ అనుకుంటారు, సరిగ్గా చెప్పగలగడం. దాని తర్వాత దస్రా అంటే చికిత్సక, ముందు డయాగ్నైజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్. కనుక 2 నాసత్య, దస్రా అని 2 స్వరూపాలుగా చెప్పారు వాళ్ళిద్దరు అశ్విని దేవతలు. అయితే వాళ్ళు దేవతలకు ట్రీట్మెంట్, దేవతలకు రోగాలు వస్తాయో మనకు తెలియదు. లోకంలో ఎక్కడైనా భయంకరమైన రుగ్మతలు వచ్చినప్పుడు దేవతల ప్రేరణతో వీళ్ళు తొలగించగలరు, అటువంటిది అశ్విని దేవతలు. అలాంటి వాళ్ళకి సోమయాగంలో స్థానం ఇస్తూ ఉంటే ఇంతవరకు ఎప్పుడూ లేదు యాగ చరిత్రలో, యజ్ఞాల చరిత్రలో. ఇంద్రుడికి కోపం వచ్చింది, శాస్త్ర విరుద్ధం కదా. అప్పుడు ఇంద్రుడు నిగ్రహించాడు, తిన్నగా వజ్రాయుధం పట్టుకొచ్చాడు, ఇది పనికిరత్తి అన్నాడు. చూశాడు చవనుడు, చెయ్యి స్తంభించిపోయింది ఇంద్రుడిది. వెంటనే అలా అనగానే వజ్రాయుధ అగ్నిహోత్రంలో పడింది. అప్పుడు అగ్నిహోత్రం నుంచి ఒక భయంకరమైన శక్తి బయటకు వచ్చిందండి. వాడి పేరు మధు అనే రాక్షసుడు. ఆయన తీవ్రంగా వచ్చి ఇంద్రుడిని కబడించడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇంద్రుడు భయపడిపోయి చవనుడిని శరణ వేడాడు. ఇప్పుడు ఏమంటాం? నువ్వేదంటే అదే అంటాను అన్నాడు. సరే, ఇక నుంచి అశ్విని దేవతలకి నువ్వు యజ్ఞములో భాగం కల్పించేలా చేయాలి, వాళ్ళు సోమపీఠులు అవుతారు అని చెప్పగానే అప్పటి నుంచి అశ్విని దేవతలకు కూడా సోమయాగంలో హవిస్సునివ్వడం అనేటువంటి పద్ధతి ఏర్పడింది. చూసారా ఎలా మార్చాడో? దేవతలు కూడా శాసించగల ఋషులు అంటే శవనుడు అంటే అటువంటి వాడండి. అంత పవిత్ర చరిత్ర కలిగిన వాడు, నిత్య యవ్వనాన్ని వరంగా పొందినటువంటి వాడు చవనుడు. అంతేకాదు, ఈ మధు అనేవాడు వచ్చాడు కదా, అప్పుడు ఇంద్రుడు నన్ను వదిలేశాను, ఇప్పుడు నా పని చేయాలన్నాడు. కొన్నిట్లో నువ్వు ఆశ్రయిస్తా అన్నాడు. ఒకటి మద్యపానం నుండి ఆశ్రయిస్తాం, కొన్ని వ్యసనములు ఎందు ఆశ్రయిస్తాం. ఆశ్రయించి ఏం చేస్తావు? అవి పట్టుకునే వాళ్ళని పీడిస్తావు, అది నీకు పని అన్నాడు. ఇక్కడ ఈ కథలో ఎన్ని చెప్తున్నాడో చూడండి. అందుకే మద్యపానం మొదలైన వాళ్ళకి చేస్తే ఒక రాక్షసుడు ప్రాణాలు ఎలా తీస్తాడో అవి కూడా అలా ప్రాణాలు తీస్తాయి అంటే మరి చెప్పొచ్చేయండి మీరు అనుకుంటారేమో. సినిమాల్లో సరిగ్గా హీరో గారు ఆదర్శప్రాయమైన యువకులు కలిసి తాగుతూ ఉంటే దాని కింద ఒక నోటీస్ వస్తుంది, మీరు పరిశీలించలేదు, స్క్రోలింగ్ అంటారా? మద్యపానము ఆరోగ్యానికి హానికరము. కానీ మద్యపానం చేయని హీరో ఒక్క సినిమాలో కనబడటం. వాళ్ళు గుప్పులుగా తాగుతూ ఉంటారు, తల్లిదండ్రులు చూసి నవ్వుతూ ఉంటారు. అవే ఇళ్లలో కూడా అమలు చేస్తుంటారు. ఎలాంటి దుష్టకాలం వచ్చిందో చూడండి. ఇక్కడ ఆఖరికి స్త్రీ పురుష భేదం లేకుండా యవ్వనంలోనే తాగి తందనాలాడి నేల మీద పడి, రోడ్ల మీద పడి మూర్చిపోయినటువంటి, ఒళ్ళు తప్పి పడిపోయిన పరిస్థితులు కూడా చూస్తున్నామా లేదా? ఇక్కడున్న వాళ్ళు కొన్ని 10 సంవత్సరాల క్రితం ఇలాంటి కాలం ఉందా అని చూస్తే ఇది మంచి కాలం అంటారు, చెడ్డ కాలం అంటారు. వారు తల్లిదండ్రులు ఎలా సర్దుకుపోతున్నారంటే ఈ కాలంలో ఇది మామూలే, అందుకే మా అబ్బాయి నేను కలిసి తాగుతాం. మళ్ళీ మరో రోజు కూర్చొని సంధ్యావందనం చేస్తారు, అది ఇంకా బాధాకరమైన వస్తాం. వీళ్ళు పూర్తిగా నాస్తికంగా బతికి పాడైపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఇటు రావడం ఎందుకండి? ఎందుకు కన్ఫ్యూజను? చాలా బాధాకరమైన వస్తాం. ఇక్కడ మా గురువులు తాగొచ్చని చెప్పారు. ఒక ఆయన చెప్పాడు మహానుభావుడు, అతను గురువు ఎలా అవుతారో అర్థం కాదు. శుక్రాచార్యులే చెప్పించాడు, ఎవరైనా వైదిక కర్మలు చేసే వాళ్ళు తాగితే వాళ్ళకి ప్రాశ్చిత్యం లేదన్నాడు. మీకు తెలుసో లలితోపాఖ్యానం ఒకటి చెప్పుకున్నాం ఇక్కడ. చెప్పినప్పుడు అందులో బృహస్పతి చెప్తాడు, ఒకవేళ శ్రోత్రియుడై జపం చేసుకునేవాడు మద్యపానం చేస్తే వాడు ప్రాశ్చిత్తం ఒక్కటి చెప్పాడు, కొమ్మ మీదకి కింద దుమికేయాలి. అది ప్రాశ్చిత్తం. అంత గట్టిగా శాసిస్తుంది, చెప్పడానికి ఏమున్నదండి. మద్యపానం ఎప్పుడైతే జరిగిందో దేవతా శక్తుల శరీరాన్ని విడిచిపెట్టేస్తాయి. అప్పుడు దేవతకు వ్యతిరేకమైన పైశాచిక శక్తులు శరీరంలో ఆక్రమిస్తాయి. దానివల్ల కోడని బుద్ధులు పుడతాయి, చెయ్యరాని కృత్యాలు బయటకు వస్తాయి. ఈ మధ్య వాళ్ళ వార్త చెప్పాను, బెంగళూరులో వెళ్తుంటే ఎందుకు చూరు పడతాయో అర్థం కాదు. అది ఎప్పుడు రేపు కొత్త సంవత్సరం వస్తుందనగా ఈ రోజున ఆడామగా తాగేసి రోడ్ల మీద పడిపోయారు అర్ధరాత్రి. పోలీసులు ఆపితే ఈ ఆడవాళ్ళు వచ్చి కొట్టేటండి. ఈ స్త్రీ జాతి గొప్ప పురోగమిస్తున్నదని మురిసిపోతున్నాం. ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో, బాధాకరమైన అంశము. అవి మేము విదేశాల్లో కూడా చూసి వచ్చాం కనుక మాకేమి బాధ లేదనుకుంటున్నాం. ఎటుపోతున్నామో ఆలోచించండి. ఇక్కడ మొత్తానికి మధు అనే రాక్షసుడు ఇవి చేసే వాళ్ళ ప్రాణాలు తీస్తాడు అని అప్పుడే చెప్పబడింది, ఇప్పుడు చెప్పబడుతుంది. ఇక్కడ ఇది చవన వృత్తాంతంలో కనబడుతున్నది. పైగా ఇంద్రుడు అప్పుడైతే బాగుపడి ఏదో ప్రాణాలు దక్కించుకున్నాడు, కానీ కక్ష మాత్రం కట్టుకున్నాడు చవనుడి మీద. మహర్షికి లేదు అది.
ఆయన అక్కడ వాళ్ళిద్దరిని అనుగ్రహించదలుచుకున్నాడు కనుక చేశాడే తప్ప ఆయనకి ఇంద్రుడి మీద కోపమా? ఇంద్రుడు పశ్చాత్తాపడి కనుక క్షమించేశాడు. ఉద్యమిస్తున్న మధుణ్ణి ఆపేశాడు, రాక్షసుని. అంత దయ చూపించాడు. కానీ ఇంద్రుడికి మాత్రం ప్రతీకార దృష్టి ఉంది. ఒకసారి ఈయన అర్చీక పర్వతం అనే పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు చవనుడు. అప్పుడు ఒక కొండ శిఖరాన్ని తీసి చవనుడి మీద ప్రయోగించట్టు. ఇక్కడ ఆ కొండ వచ్చి తాకితని పోవాలని ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచేసి చేతిలోని జలాన్ని అలా జల్లాడంతే. ఆ కొండ తిరిగి వెళ్ళి ఇంద్రుడిని కొట్టింది. అప్పుడు మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు. మళ్ళీ క్షమించాడు మహానుభావుడు. అక్కడి నుంచి జాగ్రత్తగా ఉన్నాడు. ఇది మహానుభావుని యొక్క చవనుని వృత్తాంతం. పైగా ఒకసారి ఈయన గంగా యమున ప్రవాహాలు కలిసిన మహా గొప్ప చోటు అది. అక్కడ ఉదకవాస మహావ్రతం మనకు వ్రతాన్ని పట్టేట. ఈ ఋషులకి పనిపాటు ఉండదండి. ఒక్క క్షణం వ్యర్థం చేయకుండా తపస్సు చేస్తారు. వాళ్ళ తపస్సులు పండిపోయి అన్నీ వచ్చేసాయి. కానీ బతుకున్నాగా అందుకు తపస్సులు చేస్తాం. అర్థమైందా? తపస్సుల ఫలితమైనటువంటి వచ్చేసాయి, జీవన్ముక్తులైపోయారు. లేకపోతే అన్ని సిద్ధులు వచ్చేసాయి, నిండి యవ్వనం వచ్చింది, ఇంకేం కావాలి? అయినా తపస్సులు చేస్తారట. ఎందుకయ్యా మళ్ళీ తపస్సులు చేస్తారంటే బ్రతుకున్నాం కదా, బ్రతుకుంటే ఏదో ఒకటి చేయాలి కదా, ఇంకేం చేస్తాం, తపస్సు చేస్తాం. ఇది మహానుభావుడు అండి. ఇక్కడ ఇది అత్త శబరి అన్నట్టుగా చేతులునుకుని పూలు తెచ్చి తిని స్వామి, సతను ఒకటును నేను వచ్చి తిని స్వామి అంది రాముడు వద్ద. నేను గురువుల వద్ద అన్ని సిద్ధులు పొందాను, అయినా చేతులు ఉన్నాయి కనుక నేను పూజ చేస్తున్నాను, ఒళ్ళుంది కనుక శరీరం నీ దాకా తీసుకొచ్చాను. అంటే మహాత్ములు వారుకున్న శరీరాన్ని తిరిగి భగవత్ కైంకర్యానికి వినియోగిస్తారు, ఎందుకు ఉన్నాయి కనుక. అలా తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. అలాంటి మహాతపస్సు ఉదకవాస మహావ్రతం. వాడు కనిపెట్టుకుంటారండి వేదాల్లో ఏ వ్రతాలు ఉన్నాయి, ఏ తపో విధానాలు ఉన్నాయి, ఏ యోగములను తెచ్చుకుంటారు, చేస్తారు. అంటే వాటిని కూడా చేసి ఆ సిద్ధిని లోకక్షేమానికి ధారపోస్తారు. అలాగా ఉదకవాస మహావ్రతం చేస్తూ ఆయన పూర్తిగా జనంలోనే ఉండిపోయాడు. ఎవరికి తెలియదు కూడా. ఆ సమయంలో కొంత జాలర్లు చేపలు పట్టడానికి వల వేశారండి. వల తీస్తే ఈయన వచ్చాడు దాంట్లో. కానీ తపస్సమాధిలో ఉన్నాడు. అలాగే వాళ్ళు భయపడిపోయారు. ఎవరో మహర్షి మా వలలో దొరికాడు, ఏం చేయాలి, కదిలిస్తే ఏం చెప్పిస్తాడు. తిన్నగా వెళ్ళి రాజుకు చెప్పారు. అప్పుడు నహుషుడని నిన్న చెప్పుకున్న నహుషుడు, ఆయన రాజు పాలిస్తున్న కాలం, ఆయన వద్దకు చెప్తే ఆయన వచ్చారు వెంటనే. ఇలాంటివన్నింటినీ సీరియస్గా తీసుకుని రాజులు వాడు. ఎవరి మహర్షి కొంతసేపటి కనుక కళ్ళు తెరిచాడు. మహానుభావ క్షమించు, వీళ్ళు వలలో పొరపాటున మీరు చిక్కుకున్నారు, పైగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఏమి చేయాలి అంటే అప్పుడు ఆయన చిన్న మందహాసం చేసి, నన్ను వీళ్ళు వలలో తీసుకున్నారు, వలలో పడ్డవన్నీ వాళ్ళ సొమ్మే, చేపలన్నీ వాళ్ళ సొమ్ము, నేను కూడా వాళ్ళ సొమ్మే. కాబట్టి నేను కానీ బయటికి రావాలి అంటే నాకు సమానంగా ధనం ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వు, నువ్వు ఇస్తే అప్పుడు నేను ఫ్రీ అవుతాను, లేకపోతే నువ్వు వాళ్ళ వెంట వెళ్ళవలసిన వాడే. నాకు ధనం ఇవ్వాల్సిన బాధ్యత, నా తపస్సులో 6వ భాగం పుచ్చుకునేవాడు రాజు కనుక వాడు ఇవ్వాలి. కాబట్టి నీకు ఇచ్చే అధికారం ఉంది, బాధ్యత ఉంది. కనుక వాళ్ళు ఏమడుగుతారు చూడు అంటే 100 మాటలు ఇస్తే సరిపోతుందా అన్నట్టు ఆయన. అంటే ఇంత మహర్షి ఖరీదు 100 మాటలేనా అన్నట్టు చవనుడు. పోనీ 100 మాటలు ఇంకా పెంచాడు ఆయన. ఆఖరికి రాజ్యం ఇచ్చేస్తానన్నట్ట. అబ్బే, అంటే మహర్షి విలువ ఒక రాజ్యంతో సమానమా ఏమిటి అని అడుగుతుంది. వీళ్ళకి అసలు ఏం అడగాలో తెలియదు. 100 మాటలు అంటే వాడు బతుకే ఎక్కువ. కానీ మధ్యలో అడ్డుకుంటుందంతా చవనుడు. నా విలువ ఇంత చేసి 100 మాటలేనా, నా విలువ ఇంత చేసి 10,000 మాటలేనా, ఆఖరికి అవును అంతే అని అనగలడే. అప్పుడు రాజ్యం కూడా సరిపోదు మహర్షి వద్ద. మరి ఏం చేయమంటావు, నువ్వే చెప్పవయ్యా అని అడుగుతున్నారు. ఇక్కడ వెంటనే ఒక గోవుని వాళ్ళకి ఇవ్వు నా బదులుగా అన్నారు. ఎంత గొప్ప గోవు మహిమ ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది. అలాగా సరైన గోవుని ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే, మహానుభావం చాలా సంతోషం, గోవును ఉత్తమ బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలా పుణ్యం కనుక మీకు ఇచ్చేస్తున్నాం అని ఇచ్చారు శవనుడికి. అప్పుడు చవనుడు, ఇంత పుణ్యాత్మలు కనుక మీరు స్వర్గాన్ని పొందుతారు, సద్గతిని పొందుతారు అని ఆ జాలరులందరికీ కూడా వాడు ఎన్నో జన్మలెత్తితే కానీ పొందలేని పుణ్యలోకంలో వాడు లభింపజేశాడు చవనుడు. చవను వృత్తాంతంలో మహర్షుల శక్తి ఎంత గొప్పది, ఈ చర్చలోనే ఎంత గొప్ప విషయం కనబడుతుంది. ఇదంతా మనకి మళ్ళీ మహాభారతంలో గోచరిస్తుందండి. గొప్ప విషయం ఇక్కడ. పైగా ఈయన ఒకప్పుడు కుశనాభుడు అనేటువంటి రాజు వద్దకు వెళ్ళాడు. ఆ కుశనాభుడిని గౌరవించి మీరేం చెప్తే చేస్తానన్నాడు. అయితే నన్ను మీరు రథం ఎక్కించి ఊరేగించారు మొత్తం.
మళ్ళీ రథానికి గుర్రాలు సారథులు వద్దు, నువ్వు మీ ఆవిడ కాడి పట్టుకుని తిప్పాలన్నాడు. ఇదేమిటి? సరే ఋషి చెప్పినట్టు చేశారు. ఎంత తిప్పించారండి వాడు, కృషించిపోయారు మొత్తం కూడా. ఆఖరికి ఏమాత్రం విసుక్కోకుండా నమస్కారం చేస్తే చేత్తో తాకాడు వాళ్ళని. వెంటనే వాళ్ళకి మళ్ళీ పూర్ణ శక్తి అన్న వచ్చాయి. అంటే వాళ్లకు సంతానం కలగకుండా అడ్డుకుంటున్న ఒక మహాపాపాన్ని ఈ ప్రక్రియతో తొలగించి వాళ్ళ శ్రద్ధాభక్తులకు ఒక పరీక్ష పెట్టి శుద్ధుల్ని చేసి వాళ్ళు అనుగ్రహించాడు. ఆ కుశనాభుని యొక్క వంశంలో వచ్చినటువంటి వాడే మహానుభావుడైనటువంటి గాధి, తర్వాత విశ్వామిత్రుడు. అప్పుడే చెప్తాడు, మా వంశంలో తర్వాత రుచీకుడైన వాడు రాబోతూ ఉన్నాడు, ఆయన యొక్క తనయుడు జమదిగ్గిన అవుతాడు అని ఈ చవనుడు తెలియజేశారు. అంటే ఎప్పటివాడో చూడండి, చవనుడి వృత్తాంతంలో మనకు కనబడుతున్నది. అంతేకాకుండా బ్రహ్మవేత్త పురాణంలో ప్రహ్లాదుడు చవనుడి సంభాషణ ఉంటుంది. ఒకసారి చవనుడు తపశ్శక్తితో పాతాళానికి వెళ్ళిపెట్టి తపస్సు చేసుకుంటాడు. అది అసురలోకం. అక్కడ ప్రహ్లాదుడు కనబట్టాడు. ఆ ప్రహ్లాదుడు చవనుడు మాట్లాడుకున్నాడు. ప్రహ్లాదుడు సామాన్యుడా, నారసింహస్వామి రూపంలో నారాయణ అనుగ్రహం పొందినటువంటి వాడు. ఆయన చవనుడి ఇద్దరు సంభాషణలో వేదాంత విద్య కనబడుతుంది. మొత్తం చవనుడు ప్రహ్లాదుడు అంత భక్తి ఉన్నవాడే వేదాంత విద్యకు అర్హుడు. కానీ వారు ఉభయులు చర్చ చేసుకోవడం కనబడుతుంది. అంతేకాదు శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞ ప్రకారం లవణాసుర వధ చేయడానికి వచ్చినప్పుడు లవణాసుర వధ ఉపాయం చెప్పినవాడు చవన మహర్షి అని బ్రహ్మవివర్త పురాణంలో కనబడుతున్నటువంటి వృత్తాంతం. ఇలా రమ్యమైన కథలు. అంతేకాదు ఆయన అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహం పొందినవాడే. శరీరం ఎప్పుడూ రోగములు లేకుండా ఉండాలి అన్నా, వృద్ధాప్యంలో వచ్చే చికాకులు రాకుండా శరీరం కాపాడబడాలన్నా ఏం చేయాలని అడిగట్ట అశ్విని దేవతని. అప్పుడు అశ్విని దేవతలు కొన్ని మూలికలతో ఎలా చేయాలో చెప్పేట. దాని ప్రకారం ఆ ఫార్ములా తీసుకుని ఔషధం తయారు చేశారు కనుక చవన ప్రాశ అని ఆయన పేరు నచ్చిందండి. ఎప్పటికీ ఆ మధ్య ప్రాణాంతకమైన రోగం వ్యాపించినప్పుడు చాలామంది చవనప్రాస తీసుకొని మంచిదని చేసి బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ అవే టైం టెస్టెడ్ మెడిసిన్స్, సామాన్యం కాదు. ఇక్కడ పైగా పుచ్చుకుంటే ప్రమాదం కలిగించవు, బాగుపడడానికి అవకాశం ఉంటాయి. ఆయన పేరు వచ్చింది. ఊరికనే మందు కనిపెట్టి చవనుడి పేరు పెట్టలే. ఆ ఫార్ములా ఇచ్చినవాడు చవనుట్ట. చూసారు, ఆఖరిగా మనం ఔషధాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఋషులే భారతదేశంలో. అది గొప్పతనం. మహర్షులు అందించారండి. వాగ్భటుడు మహర్షి, వాళ్ళ ద్వారా వచ్చిన శాస్త్రం ఇది. అది ఆయుర్వేద శాస్త్రం ఎందుకు అంత గొప్పవయ్యాయి అంటే త్రికాల ద్రష్టలు సత్యవచస్కులైన మహర్షులు ఇచ్చారు కనుక అవి అడ్వాన్స్డ్ మెడిసిన్ కింద చెప్పబడతాయి. దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఆధునికమైన సైన్సే అడ్వాన్స్ అవ్వాలి. అన్ని రహస్యములు ఋషులు అందించినటువంటి దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే ఆ వైద్యశాస్త్రం వచ్చిందే నారాయణ ప్రసాదం, ధన్వంతరి ఇచ్చాడు కదా. కానీ చవనుని గురించి చెప్పినప్పుడు ఇన్ని విషయములు మనం చెప్పుకున్నాం. అదే భార్గవ, చవన ఇత్యాది మహర్షులకు మనం నమస్కారం చేసుకుంటూ ఈ చవనుని పుత్రుడు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఒక మహర్షి. మహర్షుల యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందో మనకు అర్థం కాదండి. వాళ్ళు అర్థం చేసుకోవడం మహా కష్టం అని అర్థం చేసుకుంటే చాలు. అంతేగాని మన స్థాయికి దించేసి వాళ్ళని పై మాట్లాడితే సరిపోదు. వాళ్ళ స్థితి మనకు అర్థం కాదని విషయం తెలుసుకోవాలి. అలాంటి ఒక మహాత్యాగి ఈయన పుత్రుడు, సామాన్యుడు కాడు. దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు, శివుడు లేని యజ్ఞం చేస్తున్నాడు. అందరినీ ఆహ్వానం పలికాడు. తెలియక కొందరు వచ్చేసారు. శివుడు లేడని తెలిసాక ఉండకూడదని వెళ్ళిపోయారు కొందరు. ఆ వెళ్ళిపోయిన వాడు గౌతమ మహర్షి ఒకడు. ఇప్పుడు చెప్పబోయే ఆయన ఒకడు. ఆయన ఒక్కసారి లేచి దక్షుడిని చూసి బాగుంది, అన్నీ బాగున్నాయి కానీ శివుడు ఏడి, ఆలస్యంగా వస్తానన్నాడా, నేను పిలవలేదు, అతన్ని అవమానించడానికే చేశానంటే ఇదేం బుద్ధిరే నీకు శాస్త్రములు తెలియవా? ఈశ్వరుడు ఫలప్రదాత, అలాంటి శివుడు లేకుండా నువ్వు యజ్ఞం చేస్తావా అని ఉపనిషత్ మంత్రములు చెప్తూ యజ్ఞమునికి శివుడు ఎంత ప్రధానమో చెప్తాడు. అవన్నీ నాకు తెలుసులో పోయి అసలు నా ఉద్దేశమే ఆయన అవమానించాలని. శివుడే యజ్ఞంలో మేము ఉంటే ఉండి లేకపోతే పోవన్నాడు. ఇక్కడ అక్కడ దీని యొక్క ఫలితాన్ని అనుభవిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మహర్షి అక్కడి నుంచి. ఆ మహర్షి పేరు దధీచి. ఆ దధీచి అనేవాడు శవనుని యొక్క పుత్రుడండి, సామాన్యం కాదు. ఇప్పుడు ఇంద్రుడి వజ్రాయుధం ఏమైంది? ఇందాక కథ జాగ్రత్తగా వింటే, ఇంతకుముందు వజ్రం అనే ఒక ఆయుధం ఉంది ఆయన దగ్గర, అది అగ్నిహోత్రంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు వృత్రాసురుడైన రాక్షసుడు విజృంభించాడు. వాడిని కొట్టాలి అంటే శక్తి సరిపోవట్లేదు ఎవరికి. అప్పుడు నారాయణునిగా ఆశ్రయిస్తే దధీచి అనే మహర్షి ఉన్నాడు, ఆయన ఎముకలతో ఆయుధాన్ని తయారు చేయని చెప్పాడు. ఇలాంటి సలహాలు ఇస్తాడు ఆయన.
దధించి ఆయన ఎముకలు అసుర సంహారం చేయగలిగిన ఆయుధాలు అయ్యాయంటే ఎంత శక్తి ఉందో అని చూడండి. ఎందువల్ల అంత శక్తి ఆయన యొక్క అస్తులకు ఏర్పడిందంటే తపస్సు వల్ల ఏర్పడిన శక్తి. అయితే అస్తులు అంత గొప్పగా అవడం కోసం తపస్సు చేయలేదు, తెలుసుకోండి. ఎముకలు గొప్పగా అవ్వటకే తపస్సు చేయలేదు ఆయన. ఆ తపస్సు చేస్తూ ఉంటే అది కలిగింది. అది గ్రహించవలసిన అంశం ఇక్కడ. అలా అది కూడా ఏర్పడింది, కానీ అది పెద్ద సిద్ధిగా భావించలేదు. కొందరు వజ్రకాయం వస్తుంది తపస్సు వల్ల, కొందరికి ఖేచర గమనం వస్తుంది, అంటే ఆకాశంలో తిరగలిగే శక్తి వస్తుంది, కొందరికి భవిష్యత్ దర్శనం వస్తుంది. కానీ ఇవి వస్తాయి, కానీ వాటి కోసం వాళ్ళు చెయ్యరు. ఇవి అలా వస్తాయి. ఒక ప్రధానమైన ఊరికి వెళ్తున్నప్పుడు రకరకాల స్టేషన్స్ దాటినట్లుగా ఇవన్నీ వస్తాయి, కానీ వాళ్ళు ఇవి లక్ష్యాలు అనుకోరు. అల్పులైతే అవే పెద్ద సిద్ధులకు దుకాణం పెట్టేస్తారు. కానీ మహాత్ములు వాటిని పట్టించుకోరు, ఉంటాయి వాళ్ళ దగ్గర శక్తులు అంతే. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఎముకలతో చేయను పోలే బతికే ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చి మీ ఎముకలు ఇస్తే ఆయుధం చేసుకుంటామండి అన్నారు. ఎవరైనా అనగలరండి? దమ్ముండద్దు, మీ ఎముకలు ఇవ్వండి ఆయుధం చేసుకుంటామని అడిగితే అవే అక్కడున్న పళ్ళ పుట్టలో పళ్ళు తీసిచ్చేయడానికి శరీరంలో ఎముకలండి బాబు ఇస్తానన్నట్ట. ఎవరు ఇవ్వగలరు? దేహమే నేను అనే మమకారం లేనివాళ్ళు, దేహమే లేననే అజ్ఞానం లేనివాళ్ళు. అంటే రకరకాల వస్తువులు అలాగో దేహం అలాగే. మరి నువ్వు ఉన్నాను అందులో అంతే, కర్మ వరకు. తర్వాత ఎప్పుడో వదిలిపోతాను. వాళ్ళు ఎలా ఉంటారంటే ఉర్వారకమివ బంధనాత్, అలా ఉంటారండి. ఇక్కడ పండిన దోసపండు తొడిమిలో ఎలా ఉంటుందో జ్ఞాని శరీరంలో అలా ఉంటాడు. అది ఉపమానం. అంటే అర్థం ఏమిటి అంటే పండిపోయిన దోసపండుకు తొడుగుతో బంధం ఉండదు, తొడుగులో ఉంటుంది అంతే. ఎప్పుడు తీసే వాళ్ళకి వచ్చేస్తుంది. పచ్చిదైతే మహా కష్టం, తొడిమితో సహా తీయాలి, కొంత ముక్క తొడిమికైనా ఉండిపోవాలి. అలాగా దేహాత్మ భ్రాంతిలో ఉన్న వాళ్ళందరూ తొడిమితో ఉన్న దోసకాయలు వంటి వారండి. జ్ఞాని అయిన వాడు తన శరీరంలో ఉన్న శరీరం నేను కాననే జ్ఞానంతో ఉంటాడు, శుద్ధ బ్రహ్మముగా ఉంటాడు. కానీ ప్రారంధం ఉంది కనుక శరీరంలో ఉంటాడే కానీ శరీరంతో అంటి ఉండడు. అది ఉర్వారుకము బంధన, అది నిజమైన మృత్యుంజయత్వం. అందుకని మంత్రం చదివితే ఎక్కువ కాలం బతికిపోతాను కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే చచ్చే లక్షణం కలిగినది నువ్వు కాదు అనే జ్ఞానం కలగాలి. నేను తెలుగులోనే చెప్పాను. ఏది చచ్చిపోతుందో అది నేను అనుకుంటే ఏడుపు వస్తుంది, ఏది చచ్చిపోతుందో అది నేను కాదు, ఏది చావదో అది నేను అనుకుంటే జ్ఞానం ఆనందం వస్తుంది. ఇంత సింపుల్ సూత్రం చెప్పడం కదా. అది చచ్చిపోయే దేహం నేను అనుకుంటేనే దుఃఖం వస్తుంది, కానీ చచ్చే దేహం నేను కాను. ఎవడు ఉండడం వల్ల ఈ దేహం కూడా ఉన్నట్టు కనబడుతుందో అతడు ఎప్పుడు ఉండేవాడు, అతడు బ్రహ్మము, అదే నేను అనేది జ్ఞానం. అంటే అహం బ్రహ్మాస్పత్తే. ఆ జ్ఞానం కలుగుంది అతనికి. మరి దేహంలో ఎందుకున్నాడు? ప్రారంధం పూర్తయ్యే వరకు ఈ దేహంతో ఉంటాడు. అప్పటికి ముక్తుడే, అదే జీవన్ముక్తుడు అంటారు. బ్రతుకున్నా ముక్తుడే. జీవన్ముక్తుడికి ప్రారంధవశాత్తు దేహం ఎక్కడో రాలిపోతుంది. ఇది ఎలాగో అనడానికి ఉదాహరణ చెప్తారు. ఒక ఆయన మహాభక్తితో వెళ్ళి ఒక ఆవుకి గులాబీ దండ వేసేటాడు. ఆవు ఆహా ఏం వేసారో అని మురిసిపోలేదు. అది నడుస్తూ ఉంది, రేకులు రాలిపోతున్నాయి. అయ్యో ఇంత దండ వేసారు, రేకులు రాలిపోతేనే నేడవలేదు. ఆఖరికి నార మిగిలింది లోపల, అది కాస్త అక్కడ పుట్టుక్కుమంది. అయ్యో తెగింది అని బాధపడలేదుట. జీవన్ముక్తుడి శరీరం కూడా అలాగే చూస్తాడు అని చెప్పారు ఇక్కడ. వాడు దాన్ని పట్టించుకోడు, ఎందుకంటే అది నేననే అజ్ఞానం వాడికి లేదు. దాని మీద ఆధారపడి ఈయన బతకలేదు. అది తెలుసుకోవాల్సింది. అతడు స్వస్వరూపంతో ఉన్నాడు కానీ భ్రాంతితో లేడు. అందుకే ఒక బలహీనమైన కొమ్మ మీద పక్షి నిలబడిందిట. అదే పక్షి బలహీనమైన కొమ్మ మీద పడిందని వీడు బాధపడుతున్నాడు. అది బాధపడదు, ఎందుకంటే అది కొమ్మను నమ్ముకోలేదు, రెక్కను నమ్ముకొని తెలుసుకోండి. కానీ ఊడిపోయే దేహం నేను కాదు, ఓడని స్వరూపమే నాది అనే జ్ఞానంతో ఉన్నవాడు. అది ఈ కథలో కనబడుతున్న గొప్ప వృత్తాంతం అండి. ఆ కారణం చేతనే ఎలాగూ పోయే దేహమే, అది నేను కాదు, నేను ఉండడం వల్ల దీనికి మరికొంత గొప్పతనం వచ్చింది, అంతే కదా. ఈ గొప్పతనం లోకక్షేమానికి పనికొస్తుందంటే నాకు ఇంకేం కావాలి. కనుక నేను శరీరం త్యజిస్తాను తీసుకున్నాడు. శరీరం త్యజిస్తాను అనగలేదు దమ్మెవడికి ఉందండి. శరీరం మనల్ని విడిచిపెడుతుంది కానీ మన శరీరాన్ని విడిచిపెట్టట్లేదు. అది విడిచిపెట్టాలని యోగేనంతే తను త్యజాం అంటాడు కాళిదాస మహాకవి. యోగశక్తి ఉన్నవాడు మాత్రమే శరీరాన్ని విడిచిపెడతాడు. శరీరాన్ని ఎవడో పోయాడు అనుకోండి, శరీరాన్ని విడిచిపెట్టాను అనకూడదు. ఇక్కడ ఆ శరీరం నుంచి లాక్కుపోతారు జీవుడిని. ఎవరు? యమకింకరులు. వద్దుమరో అని శరీరం పట్టుకు వేలాడుతున్నా లాక్కుని తీసుకుపోతారండి. ఇది ప్రతివాడికి జరిగేది. యోగులు మాత్రము సమయం ఎరిగి శరీరాన్ని విడిచిపెట్టి ఉత్క్రమణ పద్ధతిలో వెళ్ళిపోతారు. అది ఉత్క్రమణం అంటే ఉత్కృష్ట స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. యోగుల పద్ధతి అది.
కనుక నా శరీరాన్ని త్యజించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎముకలు తీసుకుని ఈ పని చేసినటువంటి ఋషులు, మహర్షులు, దేవతలు కలిసి వజ్రాయుధం తయారు చేసుకుని వెళ్ళి వృత్రాసుర సంహారం చేశారు. ఆ దధీచి చవనుని పుత్రుడండి. ఆ దధీచి దర్శించిన శాస్త్రములు ఉన్నాయి, ఆ దధీచి ఇచ్చిన మంత్రములు ఉన్నాయి, ఆ దధీచి గురించి వేదముల్లో కథ ఉంది. అంటే అంత మహర్షి, అంత తపస్సిద్ధుడు, చివరికి శరీరం త్యజించిన ఘట్టమే మనకు గుర్తుంది, కానీ వెనకాల ఎంత కథ ఉంది. అంతేకాదు శివతత్వ ప్రవక్త ఆయన, శివభక్తుల్లో అగ్రగణ్యుడిగా దధీచిని, గౌతముణ్ణి, అగస్త్యుణ్ణి చెప్తారు ఇక్కడ. ఇది పురాణములు ఎందుకు కనబడుతున్న అంశం. అంతేకాదు దధీచి గురించి చెప్తూ భాగవతాదుల్లో మహావిష్ణు భక్తులని చెప్పారు. అని అక్కడ శివభక్తులు ఉన్నారు, ఇక్కడ విష్ణు భక్తులు ఉన్నారంటే అది రాసినప్పుడు శైవులండి, ఇది రాసినప్పుడు వైష్ణవులండి కదా. శివుడు విష్ణువు ఒకటే అని పరబ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఆ బ్రహ్మమును శివుడుగా ఉపాసించి విష్ణువుగా దర్శించగలిగే భక్తుడు ఆయన. ఇది గ్రహించవలసింది. అందుకే మొన్న కూడా చెప్పుగా ఋషులకి పనికి వాళ్ళ భేదాలు ఉండవు. తత్వదృష్టి ఉన్నవాడికి భేద దృష్టి ఉండదు. ఇదొక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవడైనా భేదం చూపించాడో తత్వదృష్టి లేదు, తత్వదృష్టి కలిగి ఉండాలి. అది అభేద దర్శనం జ్ఞానం అని ఉపనిషద్వాక్యం. జ్ఞానం అంటే అభేద దర్శనం. దధీచి అన్నప్పుడు మనకి నమస్కరిస్తే చాలని పాపాలు పోతాయి. అటువంటి మహానుభావుడు. ఇలాంటి దధీచి యొక్క భార్య పేరు గభస్తిని. ఈ దధీచి శరీర త్యాగం చేయడాన్ని చూసింది ఆమె. భర్త ఆ విధంగా శరీరం త్యాగం చేశాడు, ఇప్పుడు తానేం చేయాలి? తాను కూడా శరీరం త్యజించాలని నిర్ణయించుకుంది, కానీ గర్భవతి అప్పుడు ఆమె. కాబట్టి గర్భవతిగా ఉంది కనుక తాను శరీర త్యాగం చేస్తే పిల్లవాడిని చెప్పిన దోషం వస్తుంది. కానీ పిల్లవాడు ప్రసవం అయ్యే వరకు శరీరాన్ని దాల్చిందని మహాయోగిని. ఆవిడ తపశక్తి సంపూర్ణరాలే. పిల్లవాడు కలిగాడు, పసికందు. ఈ పసికందుని పెంచి పోషించేవారు బ్రతకాలనుకోలేదు ఆమె. తపశక్తి సంపూర్ణరాలు కనుక అక్కడున్న ఒక రావి చెట్టు వద్దకు వెళ్ళి ఈ పిల్లవాడిని అక్కడ పెట్టి, వనదేవతలు ప్రత్యేకించి ఇక్కడ ఉన్నవన్నీ రావి చెట్లు ఉన్నాయి, ఈ రావి చెట్లన్నీ పిల్లవాడిని రక్షించుగాక అని ఆవిడ తపశక్తితో అంటుందండి ఈ మాట. ఇది బ్రహ్మపురాణంలోని కథ. పిత్రాహీనో బంధుభిర్గోత్రదేశ్చ మాత్రాహీనో బాలక సర్వయేవ రక్షంతే సర్వేపి చ భూతసంఘాః తతౌషధ్యో బాలకం లోకపాలాః. ఇది ఆవిడ చెప్పినది. పిత్రాహీనో, తండ్రి లేనివాడు, బంధువులు లేనివాడు, ఆఖరి గోత్రజులు ఎవరు ప్రస్తుతం లేరు. మాత్రాహీన, ఇప్పుడు తల్లి లేనివాడు అవుతాడు. ఇలాంటి అతన్ని ఇక్కడున్న భూతములు అంటే అదృశ్యంగా ఉన్న దివ్యశక్తులు, ఓషధులు, వనములు రక్షించుగాక అని చెప్పి అక్కడ పెట్టి యోగశక్తితో శరీరాన్ని త్యజించి భర్తృ సన్నిధికి చేరుకుంది ఆవిడ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షము తదధిదేవతలు ఈ పిల్లవాడిని కాపాడి పెంచి పోషించాయి. పిప్పల వృక్షములు పెంచి పోషించాయి గనక మహర్షి పేరు పిప్పలాద మహర్షి. ఆ మహర్షి కథ చాలా విశేషమండి. ఆయన తలంచుకుంటేగా చాలు గ్రహదోషాలు పోతాయి. అటువంటి గొప్ప మహర్షి. ఆయన ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఆయన పేరును ఒక ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తు అంతా ఆయనదే. అద్భుతమైన ఉపనిషత్తు, దశోపనిషత్తుల్లో ఒకటి ఆయన ప్రసాదించాడు. ఆయన ఎంత జ్ఞానమో, ఆయన అనుగ్రహంతో గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి. అంత శక్తి సంపన్నుడు ఆయన. గ్రహాన్ని శాసించిన మహానుభావుడు. ఆయన గొప్పతనాన్ని రేపు తెలుసుకుందాం. మిగిలిన ఋషుల గొప్పతనము రేపే తెలుసుకుందాం. రేపటితో ఋషుల చరిత్ర పరిపూర్ణం చేసుకుందాం. ఎల్లుండి ఆవలెల్లుండి నాదంలో, నాట్యంలో శివుణ్ణి సాక్షాత్కరింపజేసుకుంటాం. ఇది మన యొక్క ప్రమేయం. రేపటి రోజున పిప్పలాద చరిత్రతో మొదలు పెట్టుకుని ఇంకే ఋషులు వస్తారో రేపు పరిశీలిద్దాం. సర్వం ఋషిమండల చరణారవిందార్పణమస్తు. స్వస్తి.